Hi students, hi and andarki namaste. So welcome back to the channel Learn English with Ameer. ఈ రోజు మనం ఇంగ్లీష్ మాక్ టెస్ట్ తీసుకుందామండి. ఎవరైతే స్టూడెంట్స్ యాక్చువల్గా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో, ఎవరైతే బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ టెట్ డిఎస్సి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో, అండ్ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఏపీ తెలంగాణలో ప్రిపరేషన్ చేస్తున్నారో, అందరి కోసం ఏవైతే క్వశ్చన్స్ యాక్చువల్గా ఎగ్జామినేషన్లో వచ్చే ఛాన్స్ ఉన్నాయో వాటన్నిటిని కలుపుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక బ్యూటిఫుల్ మాక్ ఈ రోజున డిసైడ్ చేశాం. ఓకేనా? సో ఇది డిజైన్ చేయడం జరిగింది. ఈరోజు మనం మాక్ టెస్ట్ తీసుకుందాం. మీ ఇంగ్లీష్ లెవెల్ని మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది మీకు చూపిస్తాను. అండ్ ప్యారల్గా మీకు ఇంగ్లీష్లో ఏం చదివితే ఇంగ్లీష్ ఈజీ అవుతుంది చెప్తాం, ఎలా ఆలోచిస్తే ఇంగ్లీష్ ఈజీ అవుతుంది, ఎలాంటి అప్రోచ్ అనేది మెయింటైన్ చేస్తే ఇంగ్లీష్లో మంచి మార్క్స్ కొట్టొచ్చి చెప్పడానికి ట్రై చేస్తాను. సో బిఫోర్ వి బిగిన్ ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ అనౌన్స్మెంట్ టు మేక్. ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా మన ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ బుక్ తీసుకోలేదు, లాంచ్ అయిందండి. జస్ట్ మన బుక్ అనేది జస్ట్ 10th July నాడు లాంచ్ అయింది. ఓకేనా? సో మ్యాక్సిమం స్టూడెంట్స్కి తెలిసి ఉంటుంది. సో ఒకవేళ కనుక మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వకపోతే, లాంచింగ్ ఆఫర్లో మన బుక్ ఉంది. 1 week మాత్రమే మనం ఆఫర్ పెట్టాం యాక్చువల్గా, బట్ ఈ ఆఫర్ని ఎక్స్టెండ్ చేస్తున్నామండి. ఓకేనా? సో రాబోయే 1 month మొత్తం కూడా ఈ ఆఫర్ అనేది అవైలబుల్ ఉంటుంది. స్టూడెంట్స్ నన్ను రిక్వెస్ట్ చేశారు, ఆఫర్ని ఎండ్ చేయకండి సార్, కంటిన్యూ చేయండి అని చెప్పేసి. సో ఏం చేస్తున్నామంటే ఇదే ఆఫర్ 40% ఆఫర్ ఏదైతే ఉందో, యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 439 రూపీస్ అండి బుక్ది. సో ఆ 439 ఎంఆర్పీ కాకుండా మీకు బుక్ అనేది 269 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో 40% ఆఫ్ ఉంటుంది. మన బుక్ ఎవరైతే తీసుకోలేదో దిల్సుఖ్ నగర్లో ఉన్న ఏ మేజర్ బుక్ స్టాల్లోనే మీరు తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేయండి, యాప్లో తీసుకోవచ్చు. యాప్ యొక్క నేమ్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. యాప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో పెడతాం. అక్కడ బుక్ సెక్షన్లో ట్యాప్ చేసి వెంటనే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు హోమ్ డెలివరీ వస్తుంది. త్రూ అవుట్ ఇండియా మీరు ఎక్కడున్నా కూడా వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. ఆర్ మీరు కనుక మీకు యాప్లో ఆర్డర్ చేయడం కనుక క్లారిటీ లేదనుకోండి, వాట్సాప్లో కూడా మీరు నాకు డైరెక్ట్గా ఆర్డర్ ఇవ్వచ్చు. వాట్సాప్ చేసేసండి 7780623633. దాంట్లో కూడా మీ అడ్రస్ అవి ఇస్తే కనుక ఫుల్గా మేము వాట్సాప్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాం. సో సింపుల్గా ఉంటుంది అనమాట. మీరు అందరూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో మన బుక్ అనేది యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేయనంత ఎక్కువ లెవెల్లో రీచ్ అవ్వడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్కి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. రైట్? చాలా ఎక్కువ రెస్పాన్స్ ఒక 10 daysలో మేము చూడడం జరిగింది. సో మాకు గుజరాత్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయి, అండ్ ఇంకా పంజాబ్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి, ఉత్తరప్రదేశ్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి, ఒడిషా నుంచి ఆర్డర్స్ వచ్చాయి, కింద చూస్తే తమిళనాడు చెన్నై నుంచి ఎక్కువ వచ్చాయి, అండ్ బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయి మాకు. అండ్ అండమాన్ నికోబార్ నుంచి కూడా మాకు లిటరల్లీ 4 to 5 ఆర్డర్స్ రావడం జరిగింది. సో వాళ్ళందరికీ మేము సక్సెస్ఫుల్గా బుక్ డెలివరీ చేసేసాం. మీరు ఎక్కడున్నా కూడా మీకు మాత్రం మేము చాలా తక్కువ ప్రైస్కి బుక్ అనేది డెలివరీ చేసేస్తాం. ఓకేనా? 5 to 7 daysలో. సో అసలు ఎలాంటి వరీ లేకుండా సో బుక్ అనేది మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంగ్లీష్ కనుక మీరు ప్రాపర్గా చదివాలనుకుంటే కనుక మన బుక్ ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. దీని లోపల మీకు కంప్లీట్ ఇంగ్లీష్ కవర్ అవుతుందండి. ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ అనేది మన బుక్ అనమాట. ఓకేనా? సో దీంట్లో మీకు కంప్లీట్ ఇంగ్లీష్ కవర్ అవుతుంది. 508 pages ఉంటాయి. కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది దీని లోపల. దీంట్లో కంప్లీట్ గ్రామర్ ఉంటుంది. ఇట్ కవర్స్ కంప్లీట్ వొకాబులరీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాక్టీస్ సెట్స్ ఉంటాయి, గన్ షార్ట్ రూల్స్ ఉంటాయి, ఎగ్జామినేషన్ వచ్చేసి. సో ఎవరైతే ఇంకా మన బుక్ తీసుకోలేదో ఇమీడియట్గా ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ అనే బుక్ మీరు తీసుకోవచ్చు. 508 pages, ఎక్సలెంట్ బైలింగ్వల్లో ఉంటుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అందరికీ సూట్ అయ్యే విధంగా ఒక్కొక్క లైన్ తెలుగులో, ఒక్కొక్క లైన్ ఇంగ్లీష్లో వస్తుంది. సో ఈ బుక్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు ఇమీడియట్గా పర్చేస్ చేయొచ్చు. ఓకే? రైట్ గైస్. సో మనమైతే మెల్లగా మన డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. యాప్ డౌన్లోడ్ చేయాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళండి, లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ టైప్ చేయండి, ఇన్స్టాల్ చేయండి, బుక్ సెక్షన్ పైన ట్యాప్ చేయండి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫుల్ ఇంగ్లీష్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఒక సైడ్ మన బుక్ మెయింటైన్ చేస్తూ ఇంకొక సైడ్ మన ఆన్లైన్ కోర్సెస్ కనుక మీరు మెయింటైన్ చేశారనుకోండి, కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ మీరు చేయొచ్చు. ఓకేనా? సో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కంప్లీట్ సపరేట్ ఇంగ్లీష్ కోర్సెస్ మన యాప్లో ఉంటాయి. ఫుల్ వీడియో కోర్సెస్. వాటిలో జాయిన్ అయ్యి బుక్ పక్కన పెట్టుకొని చదువుకోండి. ఎక్సలెంట్ లెవెల్లో ఇంగ్లీష్ కవర్ అవుతుంది. సో ఫుల్ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ చూడండి ఒకసారి. రైట్? ఇవన్నీ కోర్సెస్ మీరు చెక్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకేనా? ఈరోజు మనం డైరెక్ట్గా టెస్ట్లోకి వెళ్ళిపోదామండి. రైట్? సో క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఎగ్జామినేషన్లో నేను మీకు చూపించడానికి ట్రై చేస్తా. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఒక ప్యాసేజ్తో స్టార్ట్ అవుతుంది. ఈ ప్యాసేజ్ క్వశ్చన్ని మనం యాక్చువల్గా లాస్ట్లో చేయడానికి ట్రై చేద్దామండి. ఓకేనా? ఇది మనం లాస్ట్లో చేద్దాం. ఒకటే క్వశ్చన్ ఉంది ప్యాసేజ్ నుంచి, అది చదివి ఆన్సర్ చేయాలి. అది మనం తర్వాత చేద్దాం. సో మనం డైరెక్ట్గా క్వశ్చన్ నెంబర్ 2 నుంచి బిగిన్ చేద్దాం ఈరోజు. ఓకేనా? సో ఎండింగ్లో క్వశ్చన్ నెంబర్ 1 చేద్దాం. సో స్టూడెంట్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తున్నారో మీరు వీడియో తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంగ్లీష్ ఈజీ అని ప్రూవ్ చేయడం నా పని, ఇంగ్లీష్లో మీతో మార్క్స్ కొట్టడం నా పని. నా 9 years ఎక్స్పీరియన్స్ యూస్ చేసి ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయో నేను చూపిస్తా, ఎలాంటివి మీరు చదవాలో చెప్తా, ఎగ్జామ్లో అవి దిగిపోతాయి. ఓకేనా? చలో స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ ఒక వర్డ్ ఉందండి. వాట్ ఈస్ ది యాంటనిమ్ ఆఫ్ కంటమేషియస్ అనే వర్డ్ ఉంది. ఓకేనా? సో సినోనిమ్స్, యాంటనిమ్స్ చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్, అస్సలు వాటిని మీరు మిస్ చేయకండి. ఓకేనా? సో వొకాబ్ సెక్షన్లో సినోనిమ్స్, యాంటనిమ్స్ మీరు తప్పకుండా చదవాలి. దానికి బెస్ట్ రిసోర్స్ ఏంటి? ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ అనే మన బుక్ దాంట్లో కంప్లీట్గా ఉంటుంది. ఓకే? సో చెక్ చేసుకోండి. మీరు ఎక్కడ చదివినా పర్లేదు, బట్ మీరు మాత్రం కంప్లీట్గా చదవాలి.
ఇంతకుముందు రిసోర్స్ ఏంటి తెలియదు అవునా, బట్ ఇప్పుడు మాత్రం మన బుక్స్ ఉన్నాయి వాడుకోండి, మన ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి వాడుకోండి. ఓకే రైట్. సో ఒకాబులరీలో సినానిమ్స్ క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి, యాంటనిమ్ క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి, తప్పకుండా చదవాలి. ఇడియం క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి అవునా. 1 word సబ్స్టిట్యూషన్స్ చదవాలి. ఏం చదవాలండి? 1 word సబ్స్టిట్యూషన్స్. యు ఆర్ నాట్ సపోజ్ టు మిస్ ఎనీ సింగిల్ టాపిక్, అన్ని కవర్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన వర్డ్ ఏంటంటే చూడండి, కంటమేషియస్. ఈ వర్డ్ చూసిన వెంటనే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? ఆ వర్డ్ యొక్క స్పెల్లింగ్ అబ్జర్వ్ చేయడం. ఓకేనా, ఎగ్జామినేషన్లో స్పెల్ చెక్ క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువగా వస్తుంటాయి అవునా, అందుకోసం మీరు స్పెల్లింగ్ చూడాలి. కంటమేషియస్ని ఇలా రాస్తారు, యూతో రాస్తాం. ఓకేనా, సో సింపుల్గా అనమాట. కంటమేషియస్. కంటమేషియస్ అని ఎవరంటారు? కంటమేషియస్ అనేది ఒక ఎడ్జెక్టివ్ అనమాట, విశేషణం. ఒక పర్సన్ యొక్క క్వాలిటీ చెప్పడం కోసం పనికొస్తుంది. ఎలాంటి వాడు? మొండివాడు. అ పర్సన్ హూ ఇస్ డిస్ఒబీడియంట్. ఎవరైనా పర్సన్స్ డిస్ఒబీడియంట్ ఉన్నారు అని చెప్పాలంటే కనుక, అంటే ఆ పర్సన్ హూ ఇస్ రెబెలియస్ ఇన్ నేచర్. ఎలా? అక్కడ నుంచి చూడండి, అక్కడ అ పర్సన్ హూ ఇస్ రెబెలియస్ ఇన్ నేచర్ ఆప్షన్స్లో కనిపిస్తుంది అవునా. ఏ పర్సన్ అయితే మాట వినడు? అ పర్సన్ హూ డస్ నాట్ టేక్ యువర్ ఆర్డర్స్. ఏ పర్సన్ అయితే మీ ఆర్డర్ని ఒబే చేయడు? అ పర్సన్ హూ డజంట్ ఒబే యువర్ ఆర్డర్. విల్ హీ ఒబే యువర్ ఆర్డర్? నో, హీ విల్ నాట్ ఒబే యువర్ ఆర్డర్. ఓకేనా, అ పర్సన్ హూ డజంట్ ఒబే యువర్ ఆర్డర్. నువ్వు ఇచ్చే ఆర్డర్ని ఒబే చేయకుండా ఉండే పర్సన్ ఎవరు ఉంటే, అంటే ఒక పని చేయాలంటే ఆ పని చేయడు, రెబెల్గా బిహేవ్ చేస్తాడు, మనం చెప్పిన మాట వినడు, అలాంటి పర్సన్ని ఏమని అంటాం? డిస్ఒబీడియంట్ పర్సన్ని ఏమని అంటాం? రైట్. రెబెలియస్ పర్సన్ని ఏమని అంటాం? అలాంటి ఆర్డర్స్ని యాక్సెప్ట్ చేయని పర్సన్ ఏమని అంటామంటే కంటమేషియస్ పర్సన్ అని అంటారు. ఓకేనా, సో ఇప్పుడు అడిగింది సిననిమా యాంటనిమా? యాంటనిమ్. సో సేమ్ వర్డ్ కాకూడదు. రెబెలియస్ ఈజ్ అ సిననిమ్, సో వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ అ సిననిమ్ రైట్ నౌ. సో మీరు ఆప్షన్ 1ని తీసేయచ్చు. అన్రూలీ పర్సన్ కూడా మనం చెప్పిన మాట వినడు. రూలీ పర్సన్ అంటే మనం చెప్పిన రూల్స్ ఫాలో అవుతాడు. అన్రూలీ పర్సన్ డస్ నాట్ ఫాలో అవర్ రూల్స్. అలా చూసుకుంటే అన్రూలీ కూడా ఒక సిననిమ్ అవుతుంది కదా. ఆప్షన్ 3 రాంగ్. ఇలా చేయాలి అనమాట, వర్డ్స్ని మీరు అనలైజ్ చేయాలి. ఓకే, స్టబర్న్ పర్సన్ అన్నా కూడా మొండి పర్సన్. అ పర్సన్ హూ ఇస్ నాట్ రెడీ టు చేంజ్. అ పర్సన్ హూ విల్ నాట్ చేంజ్ ఫర్ ఎనీబడి. ఎవరైనా కూడా వాడి ఒపీనియన్ని చేంజ్ చేసుకోకుండా మొండిగా బిహేవ్ చేసే వ్యక్తి ఉంటే కనుక వాడిని ఏమని అంటారంటే స్టబర్న్ అని అంటారు. ఏమంటారు? స్టబర్న్. సో రైట్ నౌ ఇది కూడా ఆన్సర్ కాదు. ఇంట్రాన్సిజెంట్ అన్న అదే మీనింగ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఇంట్రాన్సిజెంట్. సో రైట్ నౌ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఒబీడియంట్. ఎందుకు? ఒబీడియంట్ పర్సనే యాక్చువల్గా చెప్పిన పని చేసేస్తాడు. క్లియర్ కదా? ఇలాంటి వర్డ్స్ మీరు చదవాలి, ఎన్ని కుదిరితే అన్ని మ్యాక్సిమం వర్డ్స్ చదవాలి. ఓకేనా, బెస్ట్ రిసోర్స్ మేము రెడీ చేసాం, తప్పకుండా మన బుక్ని చెక్ చేయండి. చూడండి, కంటమేషియస్ అనే వర్డ్ని చెప్పడం ఆర్ చూపించడం కోసం ఒక బ్యూటిఫుల్ ఇల్లస్ట్రేషన్ చూపిస్తున్నాం. ఓకేనా, కంటమేషియస్ పర్సన్ ఎవరు అంటే ఈవెన్ ఒక జడ్జ్ కూడా ఆర్డర్ ఇస్తే, కోర్ట్ ఆర్డర్ చేస్తుందంటే కోర్ట్ ఆర్డర్స్ యూ టు ఆన్సర్ ద క్వశ్చన్. మిస్టర్ క్వశ్చన్ని ఆన్సర్ చేయంటే వీడు మాత్రం స్టైలిష్గా కూర్చొని నేను ఆన్సర్ చేయను అని చెప్పి చూడండి ఇలా కూర్చున్నాడు. రైట్, మొండిగా కూర్చోండి. ఈ పర్సన్ ఏమని అంటారంటే కంటమేషియస్ పర్సన్ అంటారు, స్టబర్న్ పర్సన్ అంటారు, రెబెలియస్ పర్సన్. చూడండి, పోలీసులు వచ్చి భయపెడుతున్నా కూడా భయపడలేదు, రెబెలియస్ పర్సన్ అని అంటారు. ఓకేనా, సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ కావాలి అంటే మీరు కంటమేషియస్ వాడచ్చు. ఓకే, ఇదానికి జుడిషియల్ డిక్రీస్, జుడిషియల్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా వీడు రెస్పాండ్ అవ్వడు. ఓకేనా, అథారిటీ చూపించినా కూడా లేదు అని మొండిగా చూపిస్తాడు. ఎంత అథారిటీ? స్టబర్న్ రెసిస్టెన్స్ చూపిస్తాడు. ఓకేనా, అసలు భయపడు. కంటమేషియస్ పర్సన్. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఒక పర్సన్ కనుక కోర్టులో ఇచ్చిన సబ్పీనాని ఇగ్నోర్ చేస్తే అతన్ని కంటమేషియస్ అని అనొచ్చు. హీ రిఫ్యూజెస్ అన్ ఇంజంక్షన్, లాఫుల్ ఇంజంక్షన్స్ని కూడా రిఫ్యూజ్ చేస్తాడు, డిసోబే చేస్తాడు డైరెక్ట్ కమాండ్స్ని, చెప్పిన ఆర్డర్ని మాత్రం చేయడండి వాడు. ఓకేనా, నేను మాట ఎందుకు అలా అంటాడు అనమాట. అలాంటి వాడు. సినోనిమ్స్ ఏముంటాయి? డిఫైయంట్ పర్సన్ అంటారంట. ఏమంటారు? డిఫైయంట్ పర్సన్. ఇప్పుడు నేను ఏదైతే క్లాస్ చెప్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ మీకు ఈ పీపీటీ యొక్క పీడిఎఫ్ ఫైల్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేయడం కోసం ఇస్తాను. మీరు మన న్యూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. మన యూట్యూబ్ ఛానల్ కింద లింక్స్ ఉంటాయి కదా, అక్కడ టెలిగ్రామ్లోకి వెళ్ళిపోండి. వెంటనే ఇక్కడ మీకు ఇవన్నీ చేసాను ట్రై చేస్తాను. డిఫైయంట్ పర్సన్ అంటే ఎవరండి? మాట వినడు అనమాట. రీకాల్సిట్రెంట్ పర్సన్ అన్నా కూడా మొండి పర్సన్. ఓకేనా, ఆబ్స్టినేట్ అన్నా కూడా స్టబర్న్ పర్సన్, ఆబ్స్టినేట్. హెడ్ స్ట్రాంగ్ పర్సన్ అంటాం. అండ్ అన్గవర్నబుల్, మనం గవర్న్ చేస్తే అతను మాట వినడు అనమాట. ఇలా బ్యూటిఫుల్ వర్డ్స్ నేర్చుకోండి. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ వర్డ్ ఈస్ క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ టు డ్యూప్? డూప్ అంటే తెలుసు కదండి, ఫేక్. ఓకేనా, అ పర్సన్ హూ ఈజ్ ఫేక్ ఈజ్ బేసిక్లీ కాల్డ్ అ డూప్. రియల్ పర్సన్ని రిప్లేస్ చేయడానికి వచ్చేవాడే డూప్ కదా. డూప్ క్యారెక్టర్ అంటే ఎవరు అంటే హీజ్ అ ఫేక్ పర్సన్. సో ఒరిజినల్ కాదు ఫేక్ అని మీరు ఎప్పుడు చెప్పాలన్నా అక్కడ యూజ్ చేయొచ్చు మీరు డూప్ అనే వర్డ్ని. చాలా సింపుల్గా ఉంది. అడిగింది క్లోజెస్ట్ మీనింగే కాబట్టి హెల్పింగ్గా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్, ప్రైజ్ పొగడ్డమా, ఇన్ఫార్మ్ చేయడమా? కాదు. చీట్ చేయడాన్ని మనం ఏమంటాం అంటే డిసీవ్ చేయడం అంటాం. ఓకేనా, డిసీవింగ్ సమ్వన్ ఈజ్ ఆల్సో సింప్లీ క్లోజ్ టు చీటింగ్. ఓకేనా, సో చీట్ చేయడానికి మనం డిసెప్షన్ అని కూడా అంటాం. సో రైట్ నౌ ఆప్షన్ మనకు కావాల్సింది ఏంటంటే ఆప్షన్ 2. ఇది సింపుల్గా ఉంది. సో అడుగుతారండి ఇలాగా. సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఎక్కువగా ఎగ్జామ్స్లో వస్తాయి. ఇవి కవర్ చేయండి. మీరు టెట్ డిఎస్సి ఆస్పిరెంట్ అయినా ఏపీ టెట్ ఎగ్జామినేషన్ రాబోతుంది.
SSC CGL CHSL MTS aspirants GD aspirants Seno aspirants అయినా బ్యాంక్ PO క్లర్క్ aspirants అయినా ఈ టెస్ట్ని మీరు రిగరస్గా తీసుకోండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4. సో వాట్ ఈస్ ది ఆన్సర్? విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కంటెన్స్ అ స్పెల్లింగ్ ఎర్రర్? స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న సెంటెన్స్ ఇది. ద గవర్నమెంట్స్ కన్సిలియేటరీ టోన్ డ్యూరింగ్ నెగోషియేషన్స్ బిలైడ్ ఇట్స్ ఇంట్రాన్సిజెన్స్ ఆన్ కీ పాలసీ రిఫార్మ్స్. ఈ సెంటెన్స్లో మీరు స్పెల్లింగ్ ఎర్రర్ని గుర్తుపట్టగలరా? కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. ఎక్కడ మిస్టేక్ కనిపిస్తుంది? 1 2 3 4. రైట్, మీ టైం అయిపోయింది. ఇప్పుడు చూద్దామండి, ఓకేనా? గవర్నమెంట్ స్పెల్లింగ్ బాగానే ఉంది కదా. ద వర్డ్ గవర్నమెంట్ ఈజ్ స్పెల్డ్ ప్రాపర్లీ, ఇది బాగుందండి, ఇష్యూ ఏమీ లేదు, అవునా? కన్సీలియేటరీ కూడా బాగానే ఉంది కదా, ఇది కూడా బాగానే ఉంది, ఓకేనా? బుజ్జగించడాన్ని బేసికల్ ఏమని అంటారంటే కన్సీలియేటరీ అంటారు, ఓకేనా? కన్సీలియేషన్ అంటే మీనింగ్ ఏంటి? ప్లకేట్. కన్సీలియేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు సూత్ ఆర్ ప్లకేట్, ఓకేనా? బుజ్జగించడాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమని అంటారంటే కన్సీలియేషన్ అంటారు, ప్లకేట్ అని అంటారు, మిటిగేట్ అని అంటారు, బుజ్జగించడానికి ట్రై చేయడం, ఓకేనా? టోన్ డ్యూరింగ్ నెగోషియేషన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కదా, ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. రాసుకోవాలి సార్, మీరు ఎక్కువ స్టూడెంట్స్ కదా, మీరు ఏం చేయాలంటే అన్ని వెంటనే టైప్ చేస్తూ ఉండాలి కామెంట్ సెక్షన్లో. స్పెల్లింగ్స్ని మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయడం ఒక గుడ్ హ్యాబిట్. గవర్నమెంట్, ఓకే, ఇలా రాస్తామా? నెక్స్ట్ కన్సీలియేటరీ, ఇలా రాస్తామా? కన్సీలియేషన్ అంటాం కదా, కన్సీలియేటరీ ఇలా రాస్తామా? ఓకే, తెలియాలి. ఇంకా నెగోషియేషన్, ఇది కదా టెస్ట్ చేస్తున్నాడు, మీకు ఈ స్పెల్లింగ్స్ తెలుసా లేదనే కదా టెస్ట్ చేస్తున్నాడు. నెగోషియేషన్ ఇలా రాస్తాము. బిలైడ్ అనే వర్డ్ ఉంటుందండి, ఓకేనా? సో ఏదైనా కూడా చెప్పిన దానికి ఆపోజిట్లో చేయడం కాంట్రడిక్షన్లో ఉంది అని చెప్పాలంటే బిలైడ్ అని అంటారు, ఓకేనా? సో ఇది బాగానే ఉంది. ఇంట్రాన్సిజెన్స్ అనే వర్డ్ బాగాలేదు. ఇది సేమ్ ఇందాక మనం తీసుకున్న డిసోబీడియన్స్ ఉంది కదా, డిసోబీడియన్స్ని చూపించే వర్డ్. ఇంట్రాన్సిజెన్స్లో మీకు GA రాదు, GE వస్తుంది, ఓకేనా? ఇంట్రాన్సిజెంట్ పర్సన్ ఈజ్ అ పర్సన్ హూ విల్ నాట్ యాక్సెప్ట్ యువర్ ఆర్డర్స్. స్టబర్న్, ఇందాక చెప్పాను కదా మొండి వ్యక్తి అని చెప్పామా, మొండి పర్సన్ గురించి మాట్లాడడానికి మీరు ఇంట్రాన్సిజెంట్ కూడా యూజ్ చేయొచ్చు, స్టబర్న్ పర్సన్. ఇంట్రాన్సిజెన్స్ అనే వర్డ్ యొక్క స్పెల్లింగ్ కొంచెం రాంగ్ ఉంది ఇక్కడ, సో ఏ తీసేసి మనం ఇక్కడ ఏం పెడతామంటే ఈ. బై ద వే ఈ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది కదండి, రైట్? కాంప్లికేటెడ్గా మీనింగ్ అర్థం కావట్లా. గవర్నమెంట్స్ కన్సీలియేటరీ టోన్ డ్యూరింగ్ నెగోషియేషన్స్. నెగోషియేషన్స్ చేసేటప్పుడు అందరి ముందు కూర్చొని గవర్నమెంట్ కన్సీలియేటరీ టోనే యూజ్ చేసింది, బుజ్జగించే టోన్ వాడింది. కానీ ఆపోజిట్లో బిలైడ్ అంటే మీనింగ్ ఏంటంటే దాచిపెడుతుంది, ఆపోజిట్లో ఏంటంటే ఇట్స్ ఇంట్రాన్సిజెన్స్ ఆన్ కీ పాలసీ రిఫార్మ్స్. కీ పాలసీ రిఫార్మ్స్ ఏవైతే చేయమని అడుగుతున్నారో ఆపోజిట్ వాళ్ళు, బుజ్జగించే టోన్లో మాట్లాడినా కూడా వాటిని మాత్రం చేంజ్ చేసేది లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది ఆపోజిట్లో, అది ఇంట్రాన్సిజెన్స్. సో ఆల్రెడీ చేసిన ఏదైతే ఈ రిఫార్మ్స్ ఉన్నాయో వాటిని చేంజ్ చేయాలని అనుకోవట్లేదు, అలానే మొండిగా కూర్చోని అని చెప్పాలంటే ఇంట్రాన్సిజెన్స్ అనే వర్డ్ యూస్ చేస్తారు, ఓకే? సో బ్యూటిఫుల్. ఇప్పటికి ఆన్సర్ ఏమవుతుంది ఇందుకి? 3లో కదా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, 3ని మీరు ఇమీడియట్గా మార్క్ చేస్తే మార్క్ వచ్చేసినట్టే, ఓకేనా? సింపుల్ క్వశ్చన్ అండి. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 5. మీరు ఎక్కడ కూర్చున్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేకుండా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయలేరు. ఏ ఎగ్జామినేషన్ అయినా CRT ఎగ్జామ్ నుంచి స్టార్ట్ చేసుకోండి, క్యాంపస్ రిక్రూట్మెంట్ టెస్ట్ నుంచి తీసుకొని మీరు ఏ ఎగ్జామ్ అయినా రండి, ఇంగ్లీష్లో మార్క్స్ రావాల్సిందే. సో మంచి క్వశ్చన్స్ వస్తాయన్నమాట, అవి ఎలా చేయాలో మీకు చెప్తామండి క్లాస్లో, ఓకేనా? కమాన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ కంటెన్స్ స్పెల్లింగ్ ఎర్రర్? మళ్ళీ స్పెల్లింగ్ క్వశ్చన్. హర్ culinary repertoire included delicacies from Persia, the Levant and the Iberian Peninsula, dazzling the judges. ఓకే, రైట్. సో మనం ఒక షెఫ్ గురించి మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ అ షెఫ్ అండ్ దట్ షెఫ్ ప్రిపేర్డ్ సమ్ డెలికసీస్. డెలికసీస్ అంటే ఏంటి అంటే చాలా ఎక్స్పెన్సివ్, లగ్జూరియస్, రేర్ ఫుడ్. ఏదైతే రేర్ ఫుడ్ ఉంటుందో, చాలా తక్కువగా కనిపిస్తుందో, రేర్గా దొరుకుతూ ఉంటాయో, చాలా పాష్ అనమాట ఫుడ్, అలాంటి పాష్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారో డెలికసీ అంటారు. ఒక షెఫ్ మంచి డెలికసీస్ తయారు చేశారంట. ఆమె దగ్గర మొత్తం రిపోర్టాయరే ఉందంట. రిపోర్టాయర్ అంటే ఏంటి? ఆమె ఏదైతే వర్క్ చేసిందో దాని ఎంత మొత్తం యొక్క అక్యూములేషన్, అంటే ఆమెకి ఎంత అయితే యాక్చువల్గా డెలికసీస్ చేయడం వచ్చో, ఎన్నైతే రెసిపీస్ చేయడం వచ్చో వాటి అన్నిటి కలెక్షన్ని బేసికలీ మనం ఏమంటాం రెపర్టాయర్ అని అంటాం, ఓకే? చలో, హర్ culinary repertoire. Culinary సింప్లీ మీన్స్ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు కుకింగ్. గుర్తుపెట్టుకోండి, culinary అనే వర్డ్ ఆల్వేస్ థింగ్స్ రిలేటెడ్ టు కుకింగ్ అనే సెన్స్ ఇస్తాయి, ఓకేనా? మీరు ఎప్పుడైనా కూడా కుకింగ్ అనే సెన్స్ ఇవ్వాలి అంటే అక్కడ culinary అనే వర్డ్ యూజ్ చేయొచ్చు, ఓకేనా? రైట్ గైస్. సో culinary అనే వర్డ్ ఉంది, బట్ ఇక్కడ అది రైట్ అయిన తర్వాత చూద్దాం. హర్ culinary repertoire included delicacies from Persia. ఆమె పర్షియా నుంచి ఏవైతే ఫుడ్ ఐటమ్స్ చేస్తారో ఆ డెలికసీస్ నేర్చుకుంది. లెవాంట్ అనే రీజియన్ నుంచి ఏవైతే డెలికసీస్ చేస్తారో అవి నేర్చుకుంది. అండ్ షీ ఆల్సో నోస్ ఐబీరియన్ పెనిన్సులా ఐటమ్స్, అవి కూడా చేయడం ఆమెకి వచ్చు, ఓకేనా? డాజ్లింగ్ అవన్నీ చేసి జడ్జెస్ని ఆమె మతిపోయేలాగా చేసింది, డాజిల్ చేసేసింది. అంత బాగుంది. culinary అనే వర్డే కొంచెం బాగాలేదు, ఎందుకంటే culinary అనే వర్డ్ని డబల్ ఎల్తో రాయరు, డబల్ ఎల్ రాయొద్దు, సింగిల్ ఎల్ రాయాలి culinary ఇలాగా. సో
culinary అనే వర్డ్ యొక్క స్పెల్లింగ్ రాంగ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం సింగిల్ ఎల్ పెట్టాలి కాబట్టి ఆప్షన్ 1 కంటైన్ స్పెల్లింగ్ ఎర్రర్ అని చెప్తాం. సింపుల్ కదా, రైట్. ఇలా మీరు స్పెల్లింగ్స్ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద ఆస్ట్రోనామర్ ప్రెజెంటెడ్ డేటా ఆన్ డాష్ ఫినామినా. ఎక్స్ట్రా గెలాక్టిక్, మళ్ళీ స్పెల్లింగ్ క్వశ్చన్ అండి ఇది, ఓకేనా. సో చెక్ చేయండి, ఎక్స్ట్రా గెలాక్టిక్ అనే వర్డ్ని ఎలా రాస్తారు అనేది చిన్న క్వశ్చన్ అనమాట. చాలా సింపుల్. ఎక్స్ట్రా అనే దాన్ని ఇలానే రాస్తారు కదా, గెలాక్టిక్ అనే వర్డ్ని ఎలా రాస్తారు? ఏముందండి దాంట్లో, చాలా సింపుల్గా ఉంది వర్డ్, ఎక్స్ట్రా గెలాక్టిక్, అవునా. ఎనివే ఇక్కడ ఎక్స్ట్రా ప్రాబ్లం ఉంది, ఆప్షన్ 2 రాంగ్. ఎక్స్ట్రా మళ్ళీ ప్రాబ్లం ఉంది 3, అయ్యో 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 అయ్యో, మొత్తం రాంగ్గా ఉన్నాయి అవి, ఒకటి రైట్ ఉందండి, ఓకేనా. ఎక్స్ట్రా గెలాక్టిక్, దిస్ ఈస్ ది ఓన్లీ వర్డ్. ఎక్స్ట్రా గెలాక్టిక్ ఫినామినా అంటే ఏంటి? ఆ ఫినామినా దట్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ గెలాక్సీ. ఏదైతే గెలాక్సీలో మనం ఉన్నామో, ఏదైతే యూనివర్స్లో మనం ఉన్నామో, ఆ యూనివర్స్కి బయట జరిగే ఒక ఫినామినాని ఏమని అంటారంటే ఎక్స్ట్రా గెలాక్టిక్ ఫినామినా. ఏమంటారు? ఎక్స్ట్రా గెలాక్టిక్ ఫినామినా. సింపుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ఆల్మా మాటా. ఆల్మా మాటర్ అని దేన్ని అనాలి? ఆల్మా మాటా అంటారు, మ్యాటర్ అన్నారు, ఆల్మా మాటా. Alma mater is a school or college from where you graduated. Okay na? A place where you studied. Simple అనమాట. A place where you studied. ఎక్కడైతే మీరు చదువుకున్నారో ఆ ప్లేస్ వేర్ యూ స్టడీడ్ ఈస్ బేసికలీ కాల్డ్, ఏ ప్లేస్లో అయితే మీరు చదువుకున్నారో ఆ ప్లేస్ని బేసికలీ ఏమని అంటారంటే ఆల్మా మాటా అంటారండి. ఏమంటారు? ఆల్మా మాటా. సో ఒక మనిషి వర్క్ చేసే ప్లేసా? వర్కింగ్ ప్లేస్ కాదు. ఆ స్కూల్ ఆర్ కాలేజ్ దట్ వన్ హ్యాస్ అటెండెడ్, ఎస్, ఎక్కడైతే చదువుకున్నాడో ఆ ప్లేస్. క్లోజ్ ఫ్రెండ్ కాదు, ఫారెన్ లాంగ్వేజ్ కాదు. సో ఆల్మా మాటర్ అంటే ఎక్కడైతే చదువుకున్నాడో అక్కడ అని చెప్పేసి. సో మీరందరూ కూడా ఒక కాలేజ్లో చదువుకుని ఉంటారు కదా, ఒక యూనివర్సిటీలో, అది మీ ఆల్మా మాటర్ అవుతుంది. చూస్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద బిలో సెంటెన్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చెప్పండి. ఇదంతా ఒకాబులరీ క్వశ్చన్సే. మియా ఆస్క్డ్ హర్ కజిన్, అ పర్సన్ హూ ఈస్ ఇన్ చార్జ్ ఆఫ్ అ మ్యూజియం ఇస్ కాల్డ్. ఒక పర్సన్ కనుక మ్యూజియంకి ఇన్ఛార్జ్ అయితే ఆ పర్సన్ని ఏమని పిలుస్తారు అని అడిగిందంట మియా కజిన్ని, ఓకేనా. సో వీ కాల్ హిమ్ అ క్యూరేటర్. బాగా గుర్తుపెట్టుకోండి, అ పర్సన్ హూ ఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ అ మ్యూజియం ఈస్ కాల్డ్ అ క్యూరేటర్. అండ్ ఇక్కడ మీరు మ్యూజియం అనే వర్డ్ యొక్క స్పెల్లింగ్ కూడా చూసుకోండి, ఇట్ ఈస్ ఆస్క్డ్ మెనీ టైమ్స్ ఇన్ ది ఎగ్జామ్. మ్యూజియం అనే వర్డ్ని ఇలా రాస్తారు, అవునా కదా, రైట్. సో ఇలా మీకు ఎంత ఒకాబులరీ కావాలంటే అంత ఒకాబులరీ, ఎన్ని గ్రామర్ రూల్స్ కావాలంటే అన్ని గ్రామర్ రూల్స్ కూడా మన బుక్లో కనిపిస్తాయండి. మీకు ఇంతకుముందు తెలియదు చదవడం ఎలా అనేది, ఇంగ్లీష్ చదవడం ఎలా, ఇంగ్లీష్లో మార్క్స్ కొట్టడం ఎలా. మీరు కనుక ఇంగ్లీష్ గురించి ఎక్కువ వరీ అవుతుంటే ఐ హ్యావ్ అ సొల్యూషన్. మీరు ఇంగ్లీష్లో కనుక బాగా వీక్ ఉన్న, 0 లెవెల్లో ఉన్న, తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అయినా మన ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ అనే బుక్ తీసుకొని మీరు కంప్లీట్ ఇంగ్లీష్ చదవచ్చు. ఇలాంటి వర్డ్స్ అన్ని దీని లోపల నేను నీట్గా ఇవ్వడం జరిగింది. బైలింగ్ వల్ల ఉంటుంది బుక్, తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఎవ్రీ సింగిల్ లైన్, ఓకేనా. సో తప్పకుండా ఈ పెద్ద బుక్ ఏదైతే ఉందో 508 పేజెస్ చాలా చాలా తక్కువ ప్రైస్కి 270 రూపీస్కి ఇస్తున్నాను. ఈ ప్రైస్ని తీసుకొని మీరు ఈ బుక్ని పర్చేస్ చేసుకొని లైఫ్ లాంగ్ ఇంగ్లీష్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. మీరు సాల్వ్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా రెఫర్ చేయొచ్చు, ఎక్సలెంట్ లెవెల్లో ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేయొచ్చు. సో తప్పకుండా బుక్ని మీరు ఆర్డర్ చేయండి మన యాప్లో లేదా వాట్సాప్ నెంబర్లో, ఓకే. చలో, క్యూరేటర్ ఆ వర్డ్ ఉంటుందండి మన బుక్లో, చూసుకోండి, ఓకేనా. సో మ్యూజియం అనే స్పెల్లింగ్ ఎలా ఉంటుంది అన్నీ ఇవ్వడం జరిగింది, ఓకేనా. స్పెల్లింగ్ చెక్ పైన కూడా చాలా పేజెస్ ఇవ్వడం జరిగింది బుక్లో, చూడండి. క్యూరేటర్ అండ్ ఎవరంటే ఆ పర్సన్ హూ ఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ అ మ్యూజియం. రైట్ నౌ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 1. కన్జర్వేటర్ అని అన్నారు అనమాట, డైరెక్టర్ అన్నారు, హిస్టోరియన్ అన్నారు. ఏ పర్సన్ అయితే యాక్చువల్గా మ్యూజియంని చూస్తూ ఉంటాడో అతన్ని ఏమని అంటారు? క్యూరేటర్ అంటారు. అతను ఇన్ఛార్జ్ అక్కడ, ఓకే. ఓకే గైస్, లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. గ్రామర్లోకి వస్తున్నామండి, చూడండి. 10% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ స్పీక్ అన్నప్పుడు మనం మాట్లాడేది ఎంతమంది గురించి? వీఆర్ టాకింగ్ అబౌట్ 10% ఆఫ్ ద స్టూడెంట్స్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్ చెక్ అవుతుందండి ఇక్కడ. సో వీఆర్ టాకింగ్ అబౌట్ స్టూడెంట్స్ చాలామంది, అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ 10% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కువ మంది. 10% ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా యాక్చువల్లీ ఒకరైతే కాదు, ఎక్కువ మందే ఉంటారు కదా. ప్లూరల్ సబ్జెక్ట్ విల్ ఆల్వేస్ గో విత్ ప్లూరల్ వర్బ్. ప్లూరల్ వర్బ్ రావాలి అంటే మనం స్పీక్ రాయాలా లేకపోతే స్పీక్స్ రాయాలా? ప్లూరల్ వర్బ్లో ఎస్ లేకుండా రాస్తామండి, స్పీక్ అని రాస్తాం, ఎస్ కనబడదు, ఓకేనా. సో అక్కడ ఎస్ ఎనీవే లేదు కాబట్టి ఇది బాగుంది. రాంగ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం, నో ఇష్యూస్ విత్ దిస్. నెక్స్ట్ 45 minutes ఈజ్. 45 minutes అనేది ఒక టైంని మనం ఇండికేట్ చేసే మెజర్మెంట్. టైమ్ ఈజ్ అ మెజర్మెంట్ అండ్ మెజర్మెంట్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్. నేను మీకు అర్థమయ్యేటట్టు రాస్తాను, ఇది నోట్స్ లాగా కూడా పనిచేస్తుంది మీ క్లాస్కి. ఇది నేను ఫ్రీగా మీకు టెలిగ్రామ్లో వాట్సాప్లో ఇచ్చేస్తాను, ఓకేనా. ఇది ఆల్వేస్ మెజర్మెంట్ అనేది ఆల్వేస్ ఏమవుతుంది అంట? సింగులర్ సబ్జెక్ట్ అవుతుందంట. అందుకే దాంతోపాటు మనం ఈజ్ రాయాలి. అండ్ ఇక్కడ ఈజ్ ప్రాపర్గా ఉంది కదా, ఈజ్ సింగులర్, హ్యాపీ, బాగుంది. సో ఇది కూడా రైటే, రైట్. నెక్స్ట్, హిజ్ అడ్వైస్ వాజ్ పర్ఫెక్ట్ ఫర్ ద సిచ్యువేషన్. బాగుంది, అతను ఇచ్చిన అడ్వైస్ బాగుంది, సిచ్యువేషన్ సూపర్ అండి. ది అకాడమిక్ కమిటీ వర్ అన్డివైడెడ్ ఇన్ దేర్ డెసిషన్ టు హైర్ ద న్యూ స్టాఫ్. ఇది చూడండి, అకాడమిక్ కమిటీ అని మనం ఒక సబ్జెక్ట్ ప్లేస్లో ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఒక కమిటీ గురించి మాట్లాడుతాం. కమిటీ ఈజ్ అ కలెక్టివ్ నోన్. ఇదంతా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి ఉంది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ని చాలా బ్యూటిఫుల్గా మనం మన క్లాసెస్లో, ఆన్లైన్ క్లాసెస్లో, బుక్లో కవర్ చేసాం. చూడండి,
ఇవన్నీ మన బుక్లోంచి వచ్చినాయి చూడండి, మనం ఆన్లైన్ క్లాసెస్ నుంచి చూడొచ్చాయి. కలెక్టివ్ నౌన్ ఏదైతే ఉందో ఈ కలెక్టివ్ నౌన్ అనేది సింగులర్ అవుతుంది, ప్లూరల్ అవుతుంది. కలెక్టివ్ నౌన్లో ఎవరున్నారు? కమిటీలో మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అన్డివైడెడ్గా ఉన్నారు. కలెక్టివ్ నౌన్లో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కనుక ఒకటే విధంగా ఆలోచిస్తారు. వాళ్ళు ఏం డివైడ్ కాలేదు కదా, అన్డివైడెడ్గా ఉన్నారు. అంటే అందరూ ఒకటే మాట మీద ఉన్నారు చెప్పాలనుకోండి. అలాంటప్పుడు వాళ్ళందరినీ కలిపి ఒకటే యూనిట్ లాగా చూడొచ్చు. స్టేట్ ఆఫ్ మైండ్ విల్ బికమ్ సేమ్. అండ్ వాళ్ళని మనం ఒకటే యూనిట్లా చూస్తాం కాబట్టి వాళ్ళని సింగులర్ లాగా ట్రీట్ చేస్తాం. కమిటీ బికమ్స్ ఎ సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ అయినప్పుడు వచ్చే వర్బ్ కూడా సింగులర్ కావాలి కదా, అక్కడ వర్ రాదు. అక్కడ ఏమొస్తుంది అంటే అక్కడ వర్స్ వస్తుంది. సో దిస్ సెంటెన్స్ ఇస్ రాంగ్. అలా చూసుకుంటే ఆన్సర్ దొరికేసినట్టే కదా. ఆన్సర్ ఆప్షన్ 4. ఎనీ డౌట్స్ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ బీ హియర్ టు హెల్ప్ యూ. ఇంగ్లీష్ ఇంత ఈజీనా అనిపిస్తుంది మీకు. చూడండి ఇలా వస్తుంది క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 అండి. ద బోర్డ్స్ డెసిషన్ టు విత్డ్రా ద బిడ్ కేమ్ కంప్లీట్లీ డాష్ ఫర్ ది స్టేక్ హోల్డర్స్. బోర్డ్ ఒక డెసిషన్ తీసుకుందంట టు విత్డ్రా ద బిడ్ని విత్డ్రా చేసుకోండి అండ్ డెసిషన్ తీసుకోండి. ఇట్ కేమ్ కంప్లీట్లీ డాష్ ఫర్ ద స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్కి ఇది ఒక షాక్ లాగా, సడన్ డెసిషన్ ఏంటి ఇలా తీసుకున్నారని చెప్పేసి. ఇట్ కేమ్ కంప్లీట్లీ ఆఫ్ ద వాల్ అని చెప్పాలా. ఇఫ్ సమ్ బిహేవియర్ ఈజ్ అబ్సల్యూట్లీ స్ట్రేంజ్. అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రేంజ్ బిహేవియర్ని చూపించాలి అంటే, స్ట్రేంజ్ యాక్షన్ చూపించాలంటే ఆఫ్ ద వాల్ వాడతారు. సో ఇక్కడ స్ట్రేంజ్ అనే సెన్స్ వస్తుందా? అన్ఎక్స్పెక్టెడ్ అనే సెన్స్ వస్తుంది ఎక్కువగా, వింత అనే సెన్స్ రావట్లేదు. అవునా? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ హ్యాపెండ్ సడన్లీ. ఇఫ్ సంథింగ్ హ్యాపెండ్ సడన్లీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ, ఇఫ్ యూ వాంట్ టు సే దట్ సంథింగ్ హ్యాపెండ్ సడన్లీ అండ్ ఇట్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ, ఓకేనా, ఎక్స్పెక్ట్ చేయకుండా అయిందని చెప్పాలంటే, అలాంటి సెన్సెస్లో వాడడం కోసం ఒక వర్డ్ ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఆ వర్డ్ ఏది అంటే దాన్ని అంటాం అవుట్ ఆఫ్ ద బ్లూ. దీన్ని అంటారు ఈడియం అండి. దీన్ని ఏమంటారు? ఈడియమ్స్ మీరు తప్పకుండా కవర్ చేయాలి. ఓకేనా? రైట్. సో మంచి రిసోర్స్, మన రిసోర్సెస్ వాడుకోండి. ఓకేనా? అవుట్ ఆఫ్ ద బ్లూ ఏదైతే ఉందో, అవుట్ ఆఫ్ ద బ్లూ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నేర్చుకోండి. ఇఫ్ యూ సే దట్ సంథింగ్ కేమ్ అవుట్ ఆఫ్ ద బ్లూ, ఇట్ హ్యాపెండ్ అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఏదైనా అవుట్ ఆఫ్ ద బ్లూ అయింది అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్ హ్యాపెండ్ సడన్లీ. అది సడన్గా అయింది అండ్ అది అన్ఎక్స్పెక్టెడ్గా అయింది. ఎప్పుడైనా ఏదైనా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ అయిందంటే ఇట్ కేమ్ లైక్ అవుట్ ఆఫ్ ద బ్లూ. ఓకేనా? అవుట్ ఆఫ్ ద బ్లూ అని చెప్పాలంటే అది అస్సడ్ అని చెప్పొచ్చు. బిహైండ్ క్లోజ్ డోర్ అంటే ఇఫ్ యూ సే సంథింగ్ హ్యాపెండ్ బిహైండ్ క్లోజ్ డోర్, ఇట్ హ్యాపెండ్ సీక్రెట్లీ. ఓకేనా? ఇఫ్ సంథింగ్ ఈజ్ డన్ సీక్రెటివ్లీ, ఏదైనా పని చాలా సీక్రెట్గా చేస్తే అప్పుడు మనం యూస్ చేయొచ్చు ఇట్ హ్యాపెండ్ బిహైండ్ క్లోజ్ డోర్స్. ఓకేనా? సో ఇది సీక్రెట్ని చూపిస్తుంది, ఇదేమో స్ట్రేంజ్ బిహేవియర్ని చూపిస్తుంది. నెక్స్ట్ అండర్ ఫైర్ ఎప్పుడు యూస్ చేస్తాం? ఎస్ కాదు, అండర్ ఫైర్ ఉన్నాడండి. ఇఫ్ ఐ సే ఆ పర్సన్ ఇస్ అండర్ ఫైర్, హీస్ ఫేసింగ్ సమ్ ట్రబుల్ రైట్ నౌ, అవునా కదా? రైట్. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఆన్సర్ 2. ఏమంటాం ఈ టాపిక్ని? బై ద వే దిస్ టాపిక్ ఈస్ కాల్డ్ ఈడియమ్స్ అండి. ఏమంటామండి దీన్ని మనం? యాక్చువల్గా ఈడియమ్స్ అని అంటాం. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని మీరు తప్పకుండా కవర్ చేయాలి. ఎగ్జామినేషన్కి వెళ్ళేలోపు అట్లీస్ట్ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ 1K ఈడియమ్స్ అయినా నేర్చుకోవాలి, కవర్ చేయాలి. ఓకేనా? 500+ అయితే తప్పకుండా చేయాలి. 1K 100% మీరు చేసే కనుక మంచి మార్క్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 11. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ కూడా వొకాబులరీలో ఒక పార్ట్ అండి. చూద్దాం. హర్ స్పీచ్ వాజ్ సో మూవింగ్ దాట్ ఇట్ డాష్ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఇన్ ది ఆడియన్స్. ఆమె స్పీచ్ ఎంత బాగా ఇచ్చిందంటే ఆడియన్స్లో ఉన్న వాళ్ళ ఎమోషన్స్ని ఆమె మూవ్ చేసింది. రైట్. సో షీ మూవ్డ్ ఎవ్రీబడి విత్ హర్ స్పీచ్. రైట్. షీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎవ్రీబడి విత్ హర్ స్పీచ్. ఇది సెన్స్ కావాలి కదా. యూ నీడ్ అ సెన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్, యూ నీడ్ అ సెన్స్ ఆఫ్ మూవింగ్ సమ్వన్ ఎమోషనలీ. ఇది ఎక్కడ ఉంది మీకు కావాలి, అంతే కదా. సో అలా చూసుకుంటే అప్పుడు మీరు పుటప్ యూస్ చేయాలా, బ్రాట్ అవుట్ యూస్ చేయాలా, స్టిడ్ అప్ లేకపోతే గే ఆఫ్. అయితే చూసుకుంటే మీరు చెప్పాల్సింది స్టిర్ అప్. ఇఫ్ ఐ సే మై స్పీచ్ స్టిర్డ్ అప్ ఎమోషన్స్ ఇన్ అదర్ పర్సన్, అది మిమ్మల్ని ఇన్స్టిగేట్ చేసింది అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఓకేనా? స్టిర్ అప్ అనేది జనరల్గా యూస్ చేస్తాం మనం ఎప్పుడైనా కూడా ఒక పర్సన్ ఎమోషనల్గా మూవ్ చేసామనే సెన్స్లో, ఇన్ఫ్లుయెన్స్ చేసామని చెప్పి. సో ఇది కరెక్ట్. బ్రింగ్ అవుట్ కరెక్ట్ ఆన్సర్ కాదు, పుటప్ కరెక్ట్ ఆన్సర్ కాదు, అండ్ గివ్ ఆఫ్ అనేది కూడా. గివ్ ఆఫ్ సింప్లీ మీన్స్ టు రివీల్ సంథింగ్. ఏదైనా మనము రివీల్ చేయడానికి బేసికల్గా మనం గివ్ ఆఫ్ అని అంటాం. ఓకేనా? సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? స్టిరప్. స్టిరప్ ఎమోషన్స్ అనేది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అవుతుంది ఒకవేళ ఎవరైనా మనం ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే. రైట్. దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇలా మీరు క్యాప్ చదవాలి. క్వశ్చన్ నెంబర్ 12 అండి. పర్నీషియస్ అనే వర్డ్ ఇచ్చారు, సినోనిమ్ అడుగుతున్నారు. బాగా చదవండి అండి. ఓకేనా? సో గ్రామర్, వొకాబులరీ అన్నీ ఇంపార్టెంట్. పర్నీషియస్ పర్సన్ అని ఎవరిని అంటారు? ఇఫ్ యూ కాల్ అ పర్సన్ యాజ్ పర్నీషియస్, దట్ పర్సన్ ఈస్ మలీషియస్, హార్మ్ఫుల్. ఏ పర్సన్ అయితే యాక్చువల్గా మనకి హార్మ్ కలిగించడానికి ట్రై చేస్తాడో, చెడుగు కలిగించడానికి ట్రై చేస్తాడో, అలాంటి హార్మ్ఫుల్ పర్సన్స్ని, మలీషియస్ పర్సన్స్ని, డేంజరస్ పర్సన్స్ గురించి మాట్లాడాలంటే, డేంజరస్ అనే సెన్స్లో మీరు మాట్లాడాలంటే అక్కడ యూజ్ చేసే వర్డ్ ఏమవుతుంది అంటే పర్నీషియస్. ఏమవుతుందండి? పర్నీషియస్. హార్మ్లెస్ అనేది యాంటనిమ్ అవుతుంది.
బెనెవలెంట్ అంటే కైండ్ అనే మీనింగ్ ఇస్తుంది, ఓకేనా. సో దయ కలిగిన, కానీ ఇక్కడ మాట్లాడేది మాత్రం చెడు ఇంటెన్షన్స్ ఉన్నవాడు. సో ఆప్షన్ 2 రాంగ్ అయిపోతుంది. హెల్ప్ఫుల్ అనేది కూడా ఒక పాజిటివ్ వర్డ్. సి ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ పాజిటివ్ ఇన్ నేచర్, సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో పాజిటివ్ ఇన్ నేచర్, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో పాజిటివ్, ఫోర్త్ ఆప్షన్ పాజిటివ్. ఇంకా మలీషియస్ అనేది ఒక్కటే నెగిటివ్ వర్డ్, ఇది ఒక్కటే సినోనిమ్ అవుతుంది, అవునా. మలీషియస్ ఇంటెన్షన్ ఉంది అంటే వేరే వాళ్ళకి చెడు కలిగించే ఉద్దేశం ఉంది అని సెన్స్ అనమాట. సో దిస్ హ్యాస్ టు బి ది ఆన్సర్, మలీషియస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 13. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఎగ్జిస్టెన్షియల్. ఎగ్జిస్టెన్షియల్ అంటే ఏం యూస్ చేస్తాం? సో ఇట్ సింప్లీ పాయింట్స్ అవుట్ టు ద ఫిలాసఫీ ఆఫ్ కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఏదైనా కూడా యాక్చువల్గా మనం వస్తుంటాం పోతుంటాం, బట్ వరల్డ్ ఎగ్జిస్ట్ కంటిన్యూస్లీ. కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్, మనం అంతా ఇంపార్టెంట్ కాదు, మన చుట్టే ప్రపంచం నడుస్తుంది అని చెప్పేసి అనుకోకండి, మనమే చాలా గ్రేట్ అని అనుకోకండి. వీఆర్ జస్ట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అ స్పెక్ ఆఫ్ డస్ట్, ఓకేనా. దుమ్ము ఎంతనో మన లైఫ్ కూడా అంతవరకు. సో మనం గాలితో పాటు కొట్టుకుపోయి దుమ్ములాగా అనమాట. ఎగ్జిస్టెన్షియలిజం అనేది ఎలాంటి ఫిలాసఫీ అంటే అది ఇట్ షోస్ కంటిన్యూస్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. ఇట్స్ అ ఫిలసాఫికల్ వర్డ్, రైట్. సో అది డెకరేటివ్ వర్డ్ కాదు, అది సైకలాజికల్ వర్డ్ కూడా కాదు, కాస్మిక్ ఫినామినా, అంతరిక్షంలో జరిగే ఫినామినాని చూపించే వర్డ్ కూడా కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ పాయింటింగ్ అవుట్ టువర్డ్స్ అ ఫిలాసఫీ. సో కరెక్ట్ ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ 4 అండి, ఓకేనా, ఫిలాసాఫికల్. క్వశ్చన్ నెంబర్ 14. చూస్ ద బెస్ట్ ఆప్షన్ టు రిప్లేస్ ది అండర్లైన్ పార్ట్ టు ఇంప్రూవ్ ది గివెన్ సెంటెన్స్. ఓకే, అండర్లైన్ పార్ట్ ఏంటి చూడండి. హర్ బర్త్డే ఈజ్ ఇన్ ద 9th of July. దీంట్లో ఏ పార్ట్ యాక్చువల్గా రిప్లేస్మెంట్కి బాగా పనికొస్తుంది? ఇన్ ద 9th of July అంటారా, ఆన్ ద 9th of July అంటారా, డ్యూరింగ్ ద 9th of July అంటారా, ఎట్ ద 9th అంటారా? డేట్స్ ఎప్పుడు మెన్షన్ చేసినా కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ డేట్స్ వీఆర్ సపోజ్ టు యూస్ ప్రిపోజిషన్ ఆన్ యూస్ చేస్తామండి, ఓకేనా. సో ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఆన్ 15th of August అని చెప్తామండి, ఆన్ యూస్ చేస్తాం. సో అలానే 9th of July అని జరిగింది చెప్పాలంటే ఇన్ యూస్ చేయరు, ఇక్కడ ఏం యూస్ చేస్తారు? ఆన్ యూస్ చేస్తారు. విచ్ ఆప్షన్ బికమ్స్ కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్లో వస్తాయి. మీరు చెప్పండి, ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయగలరా? ఎలా ఉంది ఇంగ్లీష్ టెస్ట్ ఇంతవరకు? మీకు సింపుల్గా అనిపిస్తుందా? అండ్ మీకు ఇంగ్లీష్ ఈజీ అనిపించి మోరల్ బూస్ట్ అవుతుందా? ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఒక పేపర్ మనం సాల్వ్ చేస్తున్నాం, సూపర్గా ఆన్సర్ చేయొచ్చు. ఇంగ్లీష్ ఈజీ ఉంటుందంటే మీరు చదవాలి అంతే, ఓకేనా. సో నేను చెప్పినట్టు మీరు ఫాలో చదివితే 100% ఇంగ్లీష్లో మార్క్స్ స్కోర్ చేస్తారు. తెలుగు మీడియం ఆస్పిరెంట్ ఇంగ్లీష్ అసలు ఏం రాకపోయినా కూడా, మనం చెప్పుకునే క్లాసెస్ విన్నా కూడా, మన ఆన్లైన్ కోర్సెస్ వాడినా, మన రిసోర్సెస్ వాడినా మీకు ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ గ్యారంటీ. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇంగ్లీష్ ప్రిపరేషన్లో మీరు సింగిల్గా లేరు, మీతో పాటు ప్రతి క్షణం నేను అడుగులో అడుగు వేస్తూ మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను అడగండి డైరెక్ట్గా, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, ఓకేనా. ఐ విల్ హెల్ప్ యూ. ప్లీజ్ సబ్మిట్ యువర్ అసైన్మెంట్స్ బై ఫ్రైడే. దీంట్లో సబ్స్టిట్యూషన్ ఏమైనా కావాలా? టిల్ ఫ్రైడే అనాలా, బై ఫ్రైడే అనాలా, లేకపోతే అంటిల్ ఫ్రైడే అనాలా, ఎట్ ఫ్రైడే అనాలా? బై ఫ్రైడే కరెక్ట్ అండి, ఎందుకంటే ప్లీజ్ సబ్మిట్ యువర్ అసైన్మెంట్. నీ అసైన్మెంట్ని సబ్మిట్ చేయమని అడుగుతున్నాం ఫ్రైడే కల్లా ఆర్ ఫ్రైడే లోపు. డెడ్ లైన్ చెప్పేటప్పుడు వెన్ ఎవర్ యూ వాంట్ టు మెన్షన్ డెడ్ లైన్ ఇన్ స్టేట్మెంట్, డెడ్ లైన్ని మెన్షన్ చేయాలి అంటే ఆల్వేస్ మీరు బై అనే వర్డ్ని యూస్ చేయాలి. బై ఈజ్ యూస్ టు ఇండికేట్ డెడ్ లైన్స్, ఓకేనా. సో బై అనేది బేసికల్గా డెడ్ లైన్స్ చూపించడం మనకు వస్తుంది. టిల్ అనేది ఫ్రైడే వరకు అని చెప్పడం కోసం మనకు వస్తుంది, ఓకేనా. సో టిల్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదండి, అంటిల్ కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు, ఓకేనా. ఫ్రైడే వరకు కాదు, ఫ్రైడే లోపు అని చెప్పి అది బైని చూపిస్తుంది అనమాట. ఎట్ ఫ్రైడే అసలు సెన్సే కాదు. సో కరెక్ట్ ఆన్సర్ నో సబ్స్టిట్యూషన్ ఇస్ రిక్వైర్డ్. ఇది ఆల్రెడీ బాగుంది. సో 4 ఆన్సర్ కరెక్ట్. ఈ పీడిఎఫ్ మీకు దొరికేస్తుంది మన టెలిగ్రామ్ ఛానల్లో, తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. వీడియో అప్లోడ్ అయిన వెంటనే వేస్తా. హీ యూస్ అ హ్యాండ్ ఫైల్ టు స్మూత్ ద మెటల్స్ రఫ్ ఎడ్జెస్. ఈ మధ్య ఎక్కువగా స్టేట్ ఎగ్జామ్స్లో, సెంట్రల్ ఎగ్జామ్స్లో ఎక్కువ వస్తున్న క్వశ్చన్ హోమోనిమ్ క్వశ్చన్. మీకు అది అర్థమయ్యేటట్టు ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ హోమోనిమ్? హోమోనిమ్ అనేది ఒక 2 wordsని చూపించడం కోసం మనకు వస్తుంది. పెయిర్ ఆఫ్ వర్డ్స్. 2 words ఎలా ఉంటాయంటే చూడడానికి సేమ్ ఉంటాయి, ఓకేనా. దే హ్యావ్ ద సేమ్ స్పెల్లింగ్ అండ్ దే ఆల్సో హ్యావ్ సేమ్ ప్రొనౌన్సియేషన్. స్పెల్లింగ్ కూడా పర్ఫెక్ట్ రాస్తా చూడండి, ఓకేనా. సో ప్రొనౌన్సియేషన్ సేమ్ స్పెల్లింగ్ ఉండి సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్న వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఒక 2 words. ఆ 2 words ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ కనుక చూడడానికి సేమ్ ఉన్న డిఫరెంట్ మీనింగ్ ఇస్తున్నాయి అనుకోండి. స్పెల్లింగ్ సేమ్ ఉంది, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, బట్ దే ఆర్ గివింగ్ డిఫరెంట్ మీనింగ్స్ ఇస్తూ డిఫరెంట్ సెంటెన్స్లో వాడడం జరిగింది అనుకోండి. వాటిని ఏమని అంటారంటే దే ఆర్ కాల్డ్ హోమోనిమ్స్, ఓకే. చదవండి కమాన్. హీ యూస్ ద న్యూ ఫైల్ టు స్మూత్ ద వుడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు హీ యూస్ ద హ్యాండ్ ఫైల్ టు స్మూత్ ద మెటల్స్ రఫ్ ఎడ్జెస్. ఒక మెటల్ యొక్క రఫ్ ఎడ్జ్ని అతను ఫైల్ తీసుకొని చేశాడంట. ఫైల్ అంటే ఎలా ఉంటుందంటే దాంట్లో జిగ్జాగ్ ప్యాటర్న్లో మొత్తం లైన్స్ ఉంటాయి, దానివల్ల ఇట్లా రబ్ చేస్తే ఏమంటే సాఫ్ట్ అవుతుంది. నెయిల్స్ కట్టర్లో కూడా ఉంటుంది చూడండి, నెయిల్ కట్ చేసాక దాంట్లో మీరు లైన్స్ పెట్టేట్టు రుత్తారు, దానివల్ల ఏమైతే సాఫ్ట్ అవుతుంది. దాట్ ఈస్ కాల్డ్ ఫైల్, ఓకేనా. హీ యూస్ ద న్యూ ఫైల్ టు స్మూత్ ద వుడ్ని కూడా సాఫ్ట్ చేయడం కోసం అతను ఫైల్ వాడాడు, రుద్దాడు.
సేమ్ ఫైల్ మీనింగ్ ఇస్తుంది అవునా. సేమ్ మీనింగ్ వద్దు, డిఫరెంట్ మీనింగ్ కావాలి, దాన్ని అంటారు హోమోనిమ్. సో ఇప్పుడు మనకి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్, ద టెక్నీషియన్ యూస్డ్ అ స్పెషల్ ఫైల్ టు షేప్ ద ప్లాస్టిక్ని షేప్ చేయడం కోసం ఒక ఫైల్ పెట్టి రుద్దాడు. అది కూడా సేమ్ సెన్స్ ఇస్తుంది. సేమ్ సెన్స్లో ఫైల్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో సేమ్ మీనింగ్, డిఫరెంట్ మీనింగ్ కావాలి, హోమోనిమ్ కాదు కదా, ఎలా చేస్తామన్నమాట. హీ హ్యాడ్ టు ఫైల్ హిస్ నెయిల్స్ బిఫోర్ అప్లయింగ్ ద నెయిల్ పెయింట్. అతను నెయిల్స్ని కూడా పాలిష్ చేయడానికి ట్రై చేశాడు. సో అది కూడా ఆబ్వియస్గా ఫైల్ అనే సెన్స్ ఇస్తుంది. సో సేమ్ సెన్స్ ఇస్తుంది, నాట్ అన్ ఆన్సర్. నెక్స్ట్, షీ పుట్ ఆల్ ద ఇంపార్టెంట్ పేపర్స్ ఇన్ అ సింగిల్ ఫైల్. అన్నీ తీసుకొని పేపర్స్ని ఒక ఫైల్ లోపల పెట్టింది అంటే వేరే ఫైల్ మీనింగ్ ఇస్తుంది కదా, అది మనం రబ్ చేసే ఫైల్ మీనింగ్ ఇవ్వట్లేదు కదా. డాక్యుమెంట్స్ పెట్టే ఫైల్ అది వేరే ఇస్తుంది. సో సేమ్ వర్డ్ డిఫరెంట్ మీనింగ్స్ ఇస్తుంది అనుకోండి, దట్ ఈస్ బేసికలీ కాల్డ్ హోమోనిమ్. వీటిని ఎక్కువ చదవండి. హోమోఫోన్స్ చదవండి, హోమోగ్రాఫ్స్ చదవండి, హోమోఫోన్స్ చదవండి, ఓకేనా. హోమోనిమ్స్ చదవండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు అడిగింది ఏంటండి, హోమోనిమ్ అంటారు దీన్ని, ఏమంటారు, హోమోనిమ్. సో వీటిని తప్పకుండా మీరు చదవాలి, ఓకే. రైట్ గైస్, ఎక్సలెంట్ రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయి, వాడుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఆ స్పీచ్ ఆర్ రైటింగ్ దట్ ప్రైజెస్ సమ్మన్ ఎక్సెసివ్లీ. ఒక పర్సన్ని ఎక్సెసివ్గా మనం ప్రైజ్ చేస్తే దాన్ని ఏమని అంటాం, పానజైరిక్ అంటామండి. ఏమంటే యాక్చువల్గా పానజైరిక్ అంటేనే మీనింగ్ ఏంటంటే ఒక పర్సన్ని మనం బాగా ఎక్సెసివ్గా పొగుడుతూ స్పీచ్ అవ్వడాన్ని పానజైరిస్ అంటారు, పానజైరిక్, ఓకే. యూలజీ కూడా అదే సెన్స్ వస్తుంది, రైట్. యూలజీ అన్నా కూడా మీనింగ్ ఏంటంటే ఆ స్పీచ్ ఇన్వాల్వింగ్ ప్రైజ్ ఫర్ సమ్మన్, బట్ ఆ పర్సన్ చనిపోయాక చేస్తారు, ఓకేనా. ఆఫ్టర్ డెత్ ఆఫ్ అ పర్సన్ చేస్తారు. ఒక మనిషి చనిపోయాక అతని ఫ్యూనరల్లో కనుక అతన్ని పొగుడుకుంటూ మాట్లాడితే దట్ ఈస్ బేసికలీ కాల్డ్ యూలజీ. ఇప్పుడు ఆ సెన్స్ అవసరం లేదు. నెక్స్ట్, సర్మన్ అంటే ఒక రిలీజియస్ స్పీచ్ని మనం సర్మన్ అని అంటాం, ఓకేనా. రిలీజియస్ స్పీచ్ దాన్ని సర్మన్ అంటారు. ఎడిటోరియల్ మీ అందరికీ తెలిసిందే, న్యూస్ పేపర్లో ఉంటుంది, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది, పానజైరిక్. క్వశ్చన్ నెంబర్ 18 అండి. మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ అడుగుతున్నారు. ఫర్వెంట్ అనే వర్డ్ ఇచ్చారు. ఫర్వెంట్కి ఏమవుతుంది, రైట్. ఫర్వెంట్ అంటే మీనింగ్ దేన్ని చూపిస్తుంది అంటే ఇది ఎక్స్ట్రీమ్ ఎనర్జీని చూపిస్తుంది, ఎంతూజియాజం చూపిస్తుంది, రైట్. ఎప్పుడైనా కూడా మీరు ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్ ఉన్నారు అని చెప్పాలన్నా, లేకపోతే ఎంతూజియాస్టిక్ ఉన్నారు అని చెప్పాలన్నా, ఎక్కువ కుతూహలం ఎంతూజియాజం ఉందని చెప్పాలన్నా, ఎనర్జెటిక్గా ఉన్నారని చెప్పాలన్నా, ఎంతూజియాస్టిక్ అని చెప్పాలన్నా, అప్పుడు మీరు ఫర్వెంట్ అనేది చూపిస్తారు, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఓకేనా. సో ఇప్పుడు మనకి యాంటనిమ్ కావాలి కాబట్టి ఫుల్ ఆఫ్ ఎనర్జీకి ఆపోజిట్ వర్డ్ ఏమో, సిన్సియారిటీ ఆపోజిట్ వర్డ్ అవ్వదు, అవునా. గష్ అనేది కూడా ఆల్మోస్ట్ ఏదైనా సడన్గా జరిగి చూపిస్తుంది. ఇన్స్టిగేట్ అంటే ఎవరైనా మనం ప్రవోక్ చేయడం, సో ప్రేరేపించడం అనే సెన్స్ ఇస్తుంది, అది కరెక్ట్ ఆన్సర్ కాదు. మీరు అవన్నీ వర్డ్స్ టైప్ చేస్తుండని చెప్పే ఎక్స్ప్రెషన్ టైప్ చేస్తుండని కామెంట్ సెక్షన్లో బ్యూటిఫుల్గా హెల్ప్ అవుతుంది, ఓకే. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఐసీ బిహేవియర్ అంటే ఒక పర్సన్ చాలా ఎనర్జెటిక్గా ఎంతూజియాస్టిక్గా ఉన్నాడు అనుకోండి, ఒక మాట చెప్పిన వెంటనే దాని ఆ పని ఎలా చేయాలో ఆలోచిస్తుంటాడు. ఐసీ బిహేవియర్ అంటే కోల్డ్ బిహేవియర్, అంత ఎక్కువగా రెస్పాండ్ అవ్వ, అన్రెస్పాన్సివ్ బిహేవియర్ని ఐసీ బిహేవియర్ అంటాం, అవునా. అన్రెస్పాన్సివ్. సో దిస్ వర్డ్ కెన్ బీ ది ఆపోజిట్ వర్డ్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ వర్డ్, అవునా. సో అలా తీసుకుంటే ఫర్వెంట్కి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఇప్పుడు మనం చెప్పాలి ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ పైన ఆల్మోస్ట్ ఒక 30 పేజెస్ మన బుక్లో ఉంటాయి. సో తప్పకుండా మన బుక్ని చెక్ చేయండి అండ్ టాపిక్ తప్పకుండా చదవండి. ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్ నుంచి మీకు డైరెక్ట్గా 2 క్వశ్చన్స్ మ్యాండేటరీగా వస్తాయి ఏ ఎగ్జామినేషన్ అయినా. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో 2 క్వశ్చన్స్. సో మీకు ఐడియా ఇవ్వడానికి చెప్తున్నాను, రైట్. ద లేడీ సెడ్ టు హర్ ఫ్రెండ్, వెన్ వాస్ ద బ్రిడ్జ్ బిల్ట్ ఆన్ దిస్ రివర్. దిస్ రివర్ దగ్గర మీరు దాట్ రివర్ అని రాయాలి. ఇక్కడ చూడండి, దిస్ రివర్, దాట్ రివర్. బేస్డ్ ఆన్ దిస్ సింపుల్ అనాలజీ ఐ కెన్ టేక్అవుట్ ఆప్షన్ 1, ఆప్షన్ 2. ఇలా రాస్తామండి ఎగ్జామినేషన్స్. ఎక్కువ టైం తీసుకోండి, చాలా ఫాస్ట్గా గ్రామర్ ఇలా చేస్తామన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటిలో ఎక్కడ ప్రాబ్లం ఉంచుందాం, ఓకేనా. వెన్ ద బ్రిడ్జ్ హ్యాస్ బీన్ ఇక్కడ ఉంది, ఇక్కడ హ్యావ్ బీన్ అని ఉంది, అవునా. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందా చూద్దాం ఒకసారి, రైట్. ఓకే, ఈ క్వశ్చన్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది, చెప్తాగండి, ఓకే, రైట్. ఎనీవే, సో హ్యాస్ బీన్ కరెక్టా, హ్యావ్ బీన్ కరెక్ట్ ఒకసారి మనం చూడాలి. ఎనీవే ఇది రెండింటి కూడా రాంగ్ ఉంటుంది, చూడండి. యాక్చువల్గా వెన్ వాస్ ద బ్రిడ్జ్ బిల్ట్ ఆన్ దిస్ రివర్ అన్నప్పుడు ఇక్కడ స్టేట్మెంట్లో వర్స్ కనిపిస్తుంది కదా. ఈ స్టేట్మెంట్లో వర్స్ బిల్ట్ ఉంది అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ అవుతుంది. అండ్ ఇది వర్స్ అనేది సింపుల్గా పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం ఆల్వేస్ దేంట్లోకి కన్వర్ట్ చేస్తామంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి కన్వర్ట్ చేస్తాం, రైట్. ఇది టైపిస్ట్ చిన్న మిస్టేక్ చేశారు, ఒకసారి చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మిస్టేక్ అవుతుంది, ఓకే. యాక్చువల్గా ఇక్కడ ఈ ఆప్షన్లో హ్యాడ్ రాకుండా ఇక్కడ హ్యావ్ ఉండాలి, ఓకేనా. అండ్ ఇక్కడ ఈ ఆప్షన్లో యాక్చువల్గా హ్యావ్ కాకుండా ఇక్కడ హ్యాడ్ ఉండాలి. ఇప్పుడు ఆన్సర్ కరెక్ట్ వస్తుంది, ఓకే. ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్, ఓకే. ఇది టైపిస్ట్ చేసిన మిస్టేక్. ఇక్కడ హ్యావ్ ఉంది, అది ఎనివే ఎలిమినేట్ అయిపోతుంది దిస్ వల్ల, ఓకే. ఇక్కడ హ్యాడ్ ఉంది, అది కరెక్ట్ అవుతుంది. చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే సింపుల్ పాస్ట్ టెన్స్ని ఆల్వేస్ మనం ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్లోకి కన్వర్ట్ చేస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏం రావాలి, హ్యాడ్ ప్లస్ V3 రావాలి. ఎక్కడ మనకి హ్యాడ్ ప్లస్ V3 ఉంటే అక్కడ ఆన్సర్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, హ్యాడ్ ప్లస్ బీన్ అనేది V3 ఫామ్ అవుతుంది, ఓకేనా. సో హ్యాడ్ ప్లస్ V3 కరెక్ట్ ఆన్సర్. అలా చూసుకుంటే ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆప్షన్, రైట్. The lady asked her friend when the bridge had been built there
ఆన్ దిస్ రివర్ దగ్గర వస్తుంది ఆన్ దాట్ రివర్. ఎస్ ఆర్ నో, రైట్? సో ఎక్సలెంట్ అనమాట, ఇది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. సో ఇది ఒక చిన్న మిస్టేక్ టైపిస్ట్ చేసి చెక్ చేయండి. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ యాక్టివ్ ఫామ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి రెండు కూడా. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్. మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన, హైకోర్టు ఎగ్జామ్స్ రాసిన, టెట్ డిఎస్సి ఎగ్జామ్స్ రాసిన, ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ రాసిన, ఎంటీఎస్ రాసిన, జీడీ రాసిన, బ్యాంక్ పిఓ క్లర్క్స్ రాసిన, రైట్? ఇట్ హ్యాస్ బీన్ డిబేటింగ్ ఫర్ మంత్స్ వెదర్ ద న్యూ లా విల్ బీ ఎనాక్టెడ్ ఆర్ నాట్. ఓకే, రైట్. ఈ స్టేట్మెంట్ యొక్క యాక్టివ్ ఫామ్ ఏమవుతుంది? యాక్టివ్ ఫామ్ ఏమవుతుంది ఒకసారి మనం చూద్దామండి. ఓకేనా, రైట్? విల్ బీ ఎనాక్టెడ్ దగ్గర ఉంది క్వశ్చన్, ఒకసారి మనం చూద్దామండి. ఓకే, విల్ బీ ఎనాక్టెడ్, విల్ బీ ఎనాక్టెడ్, రైట్? విల్ బీ ఎనాక్టెడ్ అన్నింటిలో వస్తుంది చూడండి, విల్ బీ ఎనాక్టెడ్. సో దాంట్లో మనం చెక్ చేయలేం. సో ఇక్కడ చెక్ చేయాలి. హ్యాస్ బీన్ డిబేటింగ్ దగ్గర మనం ఏమైనా చేయొచ్చా? హ్యాస్ని హ్యాడ్ చేస్తామా? నో, ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కాదు. సో ఇది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. టెన్స్ చేంజ్ అవ్వదు, హ్యాడ్ రాకూడదు. ఆప్షన్ 1 రాంగ్ అండి. ఓకేనా, విల్ బీ ఎనాక్టెడ్ ఆర్ నాట్ విచ్ దే హ్యావ్ బీన్ డిబేటింగ్ ఫర్ మంత్స్ అని ఉంది. వెదర్ ద న్యూ లా విల్ బీ ఎనాక్టెడ్ ఆర్ నాట్ హ్యాస్ బీన్ డిబేటెడ్ ఫర్ మంత్స్ అని ఉంది. ఓకేనా, సో ఆప్షన్ 4 చెక్ చేస్తే దే హ్యావ్ బీన్ డిబేటింగ్ ఫర్ మంత్స్ వెదర్ ద న్యూ లా విల్ బీ ఎనాక్టెడ్ ఆర్ నాట్ ఇలా కనిపిస్తుంది, రైట్? అడిగింది ఏంటండి? చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ యాక్టివ్ ఫామ్ కదా. సో ఇచ్చిన క్వశ్చన్ కూడా ఒక యాక్చువల్గా మిస్టేక్ ఉంది, చదువుతుంటే అనిపిస్తుంది చూడండి ఒకసారి, రైట్? సో ఇట్ హ్యాస్ బీన్ డిబేటింగ్ ఫర్ మంత్స్ అని అనలేమండి. హ్యాస్ బీన్ డిబేటింగ్ అనేది యాక్టివ్ వాయిస్ కన్స్ట్రక్షన్ వస్తుంది. యాక్చువల్గా మనం అడిగింది ప్యాసివ్ వాయిస్ స్టేట్మెంట్ ఇచ్చారంట, దాన్ని యాక్టివ్లోకి మార్చారు. అంటే ఇది యాక్టివ్ వాయిస్లో ఉండకూడదు కదా, ఇది ప్యాసివ్లో ఉండాలి. ఫర్ దట్ రీజన్ మీరు దీన్ని ప్యాసివ్లో ఉంచాలి అంటే యాక్చువల్గా ఇక్కడ ఏం చేయాలంటే ఇట్ హ్యాస్ బీన్ డిబేటింగ్ కాదు, ఇక్కడ పెట్టాలి ఇట్ హ్యాస్ బీన్ డిబేటెడ్ అని, రైట్? ఇలా క్వశ్చన్ రావాలి. ఇప్పుడు చదవండి, ఇట్ హ్యాస్ బీన్ డిబేటెడ్ ఫర్ మంత్స్ వెదర్ ద న్యూ లా విల్ బీ ఎనాక్టెడ్ ఆర్ నాట్. ఇప్పుడు మనం యాక్టివ్లో రాయాలంటే ఎలా రాయాలి? సేమ్ ఉన్నది తీసేస్తాం కదా, విచ్ దే హ్యావ్ బీన్ డిబేటింగ్ ఇది యాక్టివ్ వాయిస్లోనే ఉంది. ఓకేనా, ఇక్కడ చూడండి న్యూ లా విల్ బీ ఎనాక్టెడ్ ఆర్ నాట్ హ్యాస్ బీన్ డిబేటెడ్ అని కనిపిస్తుంది. హ్యాస్ బీన్ డిబేటెడ్ అని కనిపిస్తున్నది ఆన్సర్ అయితే కాదు కదా, ఎందుకంటే ఇది సేమ్ అవుతుంది. ఇచ్చింది ప్యాసివ్ వాయిస్ అయితే యాక్టివ్ వాయిస్ చెప్పాలి. సో ఆప్షన్ 3 కూడా ఎలిమినేట్ అయిపోతుంది. హ్యాడ్ రాదు కాబట్టి ఆప్షన్ 1 ఎలిమినేట్ చేసాం, టెన్స్ చేంజ్ అవ్వదు. హ్యాస్ హ్యావ్లోనే ఆన్సర్ రావాలి. సో చూస్తే ద న్యూ లా విల్ బీ ఎనాక్టెడ్ ఆర్ నాట్ విచ్ దే హ్యావ్ బీన్ డిబేటింగ్ ఫర్ మంత్స్ ఇలా ఉంచండి. ఆప్షన్ 4 దే హ్యావ్ బీన్ డిబేటింగ్ ఫర్ మంత్స్ వెదర్ ద న్యూ లా విల్ బీ ఎనాక్టెడ్ ఆర్ నాట్. వాళ్ళు డిబేట్ చేస్తున్నారు మంత్స్ కొద్దీ వెదర్ ద న్యూ లా విల్ బీ ఎనాక్టెడ్. ఒక కంజంక్షన్ వచ్చేసి వస్తుంది, ఏ విషయం మీద డిబేట్ జరుగుతుందో చెప్తుంది. ఈ హోల్ మ్యాటర్ని ఒక క్లాజ్లో తీసుకొని దీన్ని రిప్లేస్ చేస్తూ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఇట్ రాసి ఇట్ హ్యాస్ బీన్ డిబేటెడ్ ఫర్ మంత్స్ అని రాసి ఫర్ ఆ తర్వాత వెదర్ రాసి వెదర్ ద న్యూ లా విల్ బి ఎనాక్టెడ్ ఆర్ నాట్. ఆ తర్వాత మనం ఈ దే అనే సబ్జెక్ట్ని బై దెమ్ అని మెన్షన్ చేయకుండా ఇగ్నోర్ చేస్తే చేయొచ్చు. ఓకేనా, సో మనం ఈ బై దెమ్ అనే ప్రొనౌన్ని యాక్చువల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఇండెఫినెట్గా ఉంది కాబట్టి, రైట్? తీసుకుంటే ఇది కరెక్ట్ ఆన్సర్ ఏమయ్యే ఛాన్స్ ఉందంటే ఆప్షన్ 4. ఓకేనా, సో దిస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈస్ ది ఓన్లీ ఆన్సర్ దట్ ఈస్ లాజికల్లీ కరెక్ట్. ఓకే, సో ఇలా తీసుకుంటే ఆప్షన్ 4ని తీసుకోండి. ఓకే, డన్. సో ఇలా మీకు క్వశ్చన్స్ వస్తాయండి. మనం ఒక క్వశ్చన్ని ఆల్రెడీ వదిలేసాం, రైట్? రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఇప్పుడు మనం ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఆ ప్యాసేజ్ క్వశ్చన్ని ఆన్సర్ చేద్దామండి. ఓకే, లెట్ us ఆన్సర్ దట్ ప్యాసేజ్ క్వశ్చన్ నౌ, రైట్? ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 ఒక ప్యాసేజ్ ఉందండి. రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో ప్యాసేజ్ క్వశ్చన్స్ చేయడం కూడా నేర్చుకోండి. వీడియో పాజ్ చేయండి, మీరు స్టార్ట్ చేసి మొత్తం ఈ ప్యాసేజ్ చదవండి. ఇక్కడ నుంచి పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, రీడ్ ఇట్ నౌ. దిస్ ఇస్ పార్ట్ 1, రైట్? రీడ్ నౌ. ప్యాసేజ్ ఎండ్స్ హియర్ అండ్ దాని కింద ఒకటే క్వశ్చన్ ఉంది, అది మనం ఆన్సర్ చేద్దాం, రైట్? పాజ్ చేయండి, చదువుకోండి, రైట్? ఒకసారి నేను చదువుతా చూడండి. ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. విమెన్స్ ఫ్యాషన్ ఇన్ ఇండియా హ్యాస్ అండర్గాన్ మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఓవర్ ద డెకెడ్స్. విమెన్ యొక్క డ్రెస్సింగ్ ఫ్యాషన్ ఎలా మారిందో చెప్తున్నాం అనమాట. ఫాలోయింగ్ చేంజెస్ ఇన్ సొసైటీ, కల్చర్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్. సొసైటీని బట్టి మారుతూ ఉంటుంది, కల్చర్ని బట్టి మారుతుంది, పొలిటికల్ ఫ్యాక్టర్స్ బట్టి ఇప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ మారుతుంది. ట్రెడిషనలీ ఇండియన్ విమెన్ వోర్ శారీస్, ఘాగ్రాస్ అండ్ సల్వార్ సూట్స్ దట్ వేరీడ్ గ్రేట్లీ ఫ్రమ్ రీజన్ టు రీజన్, ఇన్ఫ్లుయెన్స్డ్ బోత్ క్రాఫ్ట్మెన్షిప్ అండ్ కల్చరల్ ఐడెంటిటీ. ప్లేస్ టు ప్లేస్ మారుతూ ఉంటుంది. ఎక్కువ శారీస్ కడతారు, ఘాగ్రాస్ వేస్తారు, సల్వార్స్ వేస్తారు, ఇలాగనమాట. ఓకే, క్లాతింగ్ ఆఫ్టెన్ ఇండికేటెడ్ అ ఉమెన్స్ మ్యారిటల్ స్టేటస్, కమ్యూనిటీ అండ్ సోషల్ స్టాండింగ్. క్లాతింగ్ని బట్టి విమెన్ ఎలా ఉంది కూడా జడ్జ్ చేసేస్తారు. అవునా, మ్యారీడా, అన్మ్యారీడా, మ్యారేజ్ అయితే ఒకలాగా వేయాలి, అన్మ్యారీడ్ అయితే ఒకలాగా వేయాలి. అవునా, ఇలా కాలేజ్ వెళ్ళి అమ్మాయిలు అయితే ఒకలాగా. ఇన్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా, ఎడ్యుకేషన్, అర్బనైజేషన్ అండ్ ఎక్స్పోజర్ టు సినిమా అండ్ ఇంటర్నేషనల్ ట్రెండ్స్ రీషేప్డ్ ఫ్యాషన్ చాయిసెస్. ఎడ్యుకేషన్ వల్ల మారింది విమెన్ యొక్క డ్రెస్సింగ్ చాయిస్ అనేది, అర్బనైజేషన్ సిటీస్ రావడం వల్ల మారింది. అవునా, అండ్ ఇంకా సినిమాలో ఏవైతే ట్రెండీ డ్రెస్ చేస్తారో దానివల్ల కూడా మారడం జరిగింది. అవునా, బై ద 1970s అండ్ 1980s వెస్టర్న్ అపెరల్, క్లాతింగ్ని అపెరల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. అపెరల్ అంటే ఏంటి? క్లాతింగ్ అనే సెన్స్ వస్తుంది. ఓకే, ఇంక్లూడింగ్ వెస్టర్న్ అటైర్
అటైర్ అంటే లుక్, ఓకేనా. వెస్ట్రన్ కల్చర్లో ఉన్న డ్రెస్సెస్ వచ్చాయి లైక్ స్కర్ట్స్ అండ్ ట్రౌజర్స్ ఫర్ డైలీ వేర్ వైల్ స్టిల్ ప్రిజర్వింగ్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ ఫర్ ఫెస్టివల్స్ అండ్ ఈవెంట్స్. ఎక్కువగా మోడర్న్ డ్రెస్సెస్ కూడా ఇస్తున్నారు, స్కర్ట్స్ అవి కూడా, ఓకేనా, రైట్. బట్ ట్రెడిషనల్గా ఎక్కడైనా ఈవెంట్ అయిందని మాత్రం అక్కడ ట్రెడిషనల్ డ్రెస్ చేస్తారు. టుడే విమెన్స్ ఫ్యాషన్ ఇన్ ఇండియా ఈజ్ అన్ ఎలక్ట్రిక్ మిక్స్ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ. ఈ రోజుల్లో ఓల్డ్ ట్రెడిషన్ని మెయింటైన్ చేస్తున్నారు, న్యూ ట్రెడిషన్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్యాషన్లో ఫ్యూజన్ వేర్ కంబైన్స్ వెస్టర్న్ కట్స్ విత్ ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్స్ హ్యాస్ బికమ్ ఇంక్రీజింగ్లీ పాపులర్, రిప్రజెంటింగ్ ఎలిగెన్స్, స్టైల్, పవర్ అండ్ ఇండిపెండెన్స్. ఫ్యూజన్ ఆఫ్ బోత్ వెస్ట్రన్ కల్చర్ అండ్ ఇండియన్ కల్చర్. ఏదైతే ఓల్డ్ మోడల్ని వెస్ట్రన్ కల్చర్తో కలిపి ఏదైతే తయారు చేస్తారో కొత్త బట్టలు, అలాంటి వాటిని డిజైనర్స్ని ఫ్యూజన్ వేర్ అని అంటారంట. అవి ఎలిగెన్స్, చాలా స్టైలిష్గా ఉంటాయంట అండ్ పవర్ని చూపిస్తాయంట, విమెన్ యొక్క ఇండిపెండెన్స్ చూపిస్తాయంట. Indian designers put their own spin on jackets, blouses and trousers as a means of self-expression, representing confidence, individuality and cultural pride in an ever-changing fashion landscape. Okay, so వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు యాక్చువల్గా డిజైన్స్ చేయడం చూపిస్తారంటే దానివల్ల యాక్చువల్గా కాన్ఫిడెన్స్ని చూపిస్తారు, ఇండివిజువాలిటీని మెయింటైన్ చేయడం కోసం ఏమైంది, అండ్ కల్చరల్ ప్రైడ్ ఏదైతే ఉంటుందో మన ట్రెడిషన్స్ ఏవైతే అవి కూడా కనిపించేలాగా ఎవర్ చేంజింగ్ ఫ్యాషన్ ల్యాండ్స్కేప్ని చేంజ్ చేసుకుంటూ డిజైనర్స్ కూడా మంచి డిజైన్స్ చేస్తూ ఉంటారంట. ఓకే, వాట్ డస్ ద ప్యాసేజ్ సజెస్ట్ అబౌట్ ద రోల్ ఆఫ్ ఫ్యాషన్ ఇన్ మోడర్న్ ఇండియా? మోడర్న్ ఇండియాలో ఫ్యాషన్ ఎలా నడుస్తుంది విమెన్ది? ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వెస్టర్న్ కల్చర్. ఓన్లీ వెస్టర్న్ కల్చర్ నడుస్తుందా? నో. ఇట్ హ్యాస్ రిమైన్డ్ అన్చేంజ్డ్ ఓవర్ టైమ్. అసలు చేంజ్ అవ్వట్లేదా? నో, చేంజ్ అవుతుంది. ఇట్ రిఫ్లెక్ట్స్ అ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, మోడర్నిటీ అండ్ పర్సనల్ ఎక్స్ప్రెషన్. ఎస్, అది అన్నిటిని చూపిస్తుంది. దాంట్లో వెస్టర్న్ కల్చర్ ఇంక్లూడ్ అవుతుంది, మోడర్న్ కల్చర్ అండ్ దాంట్లో ట్రెడిషన్ యూస్ చేస్తారు, పర్సనల్ ఎక్స్ప్రెషన్ కూడా చూపిస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ అనమాట. అన్నిటి యొక్క బ్లెండే మన విమెన్ యొక్క ఫ్యాషన్ డ్రెస్సెస్ అనమాట. సో చూసుకుంటే అది కరెక్ట్ ఆన్సర్ అవునా. ట్రెడిషన్ వద్దు అని చెప్తుందా? లేదు, అలా కాదు. సో ఆప్షన్ 3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ ద బ్లెండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇలా మీకు ఎగ్జామినేషన్స్లో పేపర్స్లో క్వశ్చన్స్ వస్తాయండి. ఇలానే సేమ్ మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. కంప్లీట్లో ఇంగ్లీష్ మార్క్స్ మీరు కొట్టచ్చు. ఓకే, ఒకవేళ మీకు ఇంగ్లీష్ అనేది ఓన్గా ప్రిపరేషన్ చేయడం కష్టం అనిపిస్తే కనుక ప్లీజ్ డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో పెడతా. యాప్ డౌన్లోడ్ చేసుకొని మన పెయిడ్ కోర్సెస్లో జాయిన్ అయితే కనుక కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు నా త్రూ నేర్చుకోవచ్చు. నేను మీకు దగ్గరుండి కంప్లీట్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మీరు చేయాల్సిందల్లా గూగుల్ ప్లే స్టోర్లో లేదా యాపిల్ స్టోర్లోకి వెళ్ళి లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ని డౌన్లోడ్ చేయడం. ఓకేనా, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. పెయిడ్ కోర్సెస్లోకి వెళ్ళండి. బెంచ్ మార్క్ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. ఏవైతే వెరీ పాపులర్ కోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సపరేట్ కోర్సెస్, మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి బ్యాంక్ SSC కోర్స్ ఉంటుంది. సో తప్పకుండా ఎవరైనా కూడా ఇంగ్లీష్లో స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉంటే మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసమే మన ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. తప్పకుండా జాయిన్ అవ్వండి. సో డౌన్లోడ్ అవర్ యాప్ ఫర్ ఫుల్ ఇంగ్లీష్ కోర్సెస్. దాంట్లో కంప్లీట్ ఇంగ్లీష్ నేను చెప్తాను రైట్. SSC CGL ఆస్పిరెంట్స్ ఉన్న, CHSL ఆస్పిరెంట్స్ ఉన్న, MTS ఆస్పిరెంట్స్ ఉన్న, GD ఆస్పిరెంట్స్ ఉన్న, స్టెనో, CPO ఏ ఎగ్జామ్ అయినా కూడా మీరు బ్యాంక్ SSC కోర్సులో జాయిన్ అయ్యి జస్ట్ 499 రూపీస్ ఉన్న కోర్సు జాయిన్ అయ్యి ఇంగ్లీష్ యొక్క ఎవ్రీ సింగిల్ కాన్సెప్ట్ని చదివి ఒక కోర్స్ తీసుకోవచ్చు. దాంట్లో ఎవ్రీ సింగిల్ లెక్చర్ నేనే ఇస్తాను. ప్రతి ఒక్క రూల్ నేను దగ్గర నేర్పిస్తాను. కంప్లీట్ గ్రామర్ కవర్ అవుతుంది, వొకాబులరీ కవర్ అవుతుంది, కాంప్రిహెన్షన్, ప్రాక్టీస్ అన్ని కవర్ అవుతాయి. అలాంటి ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఒక బ్యూటిఫుల్ కోర్స్ మన యాప్లో ఉంటుందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ కనిపించే మీరు నెంబర్కి కాల్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి కాల్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ మీరు TET DSC ఆస్పిరెంట్స్ అయితే కంప్లీట్ TET DSC కోర్స్ మన దగ్గర ఉంది. సో దాంట్లో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ SI PC కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, తెలంగాణలో నోటిఫికేషన్ రాబోతుంది. 7,000 నియర్లీ 500 అవునా, 7,500 ప్లస్ వేకెన్సీస్ ఉన్న ఒక నోటిఫికేషన్. ఏపీలో కూడా ఒక నోటిఫికేషన్ రాబోతుంది. సో SI కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంగ్లీష్ కనుక మీకు ప్రాబ్లం అయితే మీకు ఇంగ్లీష్లో వచ్చే తెలంగాణ 25 మార్క్స్ అయినా, ఏపీ 30 మార్క్స్ అయినా మీతో ఎవ్రీ సింగిల్ మార్క్ కొట్టించే వన్ స్టాప్ సొల్యూషన్ మన మిషన్ ఇంగ్లీష్ అనే ఒక బ్యూటిఫుల్ కోర్స్. ఓకేనా, సో మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్లో జాయిన్ అయిపోయి మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మీరు స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. నేను దగ్గరుండి మీ అందరికీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పిస్తా. తెలుగు మీడియం వాళ్ళకి 0 లెవెల్ నుంచి ఏం ఇంగ్లీష్ రాకపోయినా కూడా దగ్గర నేర్పించడం జరుగుతుంది. ఓన్ ప్రిపరేషన్ చేయకుండా మీరు మన క్లాసెస్ యూస్ చేసుకుంటే కనుక మీకు ఇంగ్లీష్ అనేది ఒక అడ్వాంటేజ్గా మారిపోతుంది. ఇంగ్లీష్ మీకు 100% స్కోర్ వచ్చేలాగా ప్రిపరేషన్ చేసే విధంగా మేము మిమ్మల్ని రెడీ చేస్తాం. ఓకే, అండ్ మన క్లాసెస్తో పాటు మీరు కనుక మన బుక్ని కనుక ప్యారల్గా మెయింటైన్ చేశారనుకోండి, తప్పకుండా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. సో ఎవరైతే ఇంతవరకు మన బుక్ తీసుకోలేదో మీరందరూ కూడా దిల్సుఖ్ నగర్లో ఉన్న బుక్ స్టోర్స్లో మన బుక్ తీసుకోవచ్చు. అండ్ మీరు కావాలంటే హ్యాపీగా ఆన్లైన్ ఆర్డర్స్ చేసుకోవచ్చు. విత్ ఇన్ సిటీ అయితే 1 to 2 డేస్లో ఇంటికి వచ్చేస్తుంది. అవుట్ సైడ్ సిటీ ఏపీ తెలంగాణ మొత్తంలో అయితే అనుకోండి 5 డేస్లో మీ ఇంటికి బుక్ అనేది రీచ్ అయిపోద్ది ఫ్రమ్ ఆర్డరింగ్.
ఎక్సలెంట్ లెవెల్లో స్పీడ్ డెలివరీ మేము చేస్తాం. సో డోంట్ వరీ, హ్యాపీగా మీరందరూ మన స్టాక్ ఏదైతే ఉందో వాటిని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇమీడియట్గా మన బుక్ తీసుకొని మీ ఇంగ్లీష్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ ఈస్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ ఇంగ్లీష్ ప్రాబ్లమ్. మీ ఇంగ్లీష్ ప్రాబ్లమ్ని ఛేదించే ఆయుధం అని నేను ఊరికే రాయలేదు. ఇట్ ఈస్ ది వన్ స్టాప్ సొల్యూషన్. ఇంగ్లీష్ ఎలా చదవాలి అనే పరిశానే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేను ఇచ్చే ఒక గిఫ్ట్, ఒక సొల్యూషన్ ఏంటంటే దీంట్లో కంప్లీట్ గ్రామర్ ఉంటుంది. గ్రామర్ ఎక్కడి నుంచి చదవాలి? ఇంగ్లీష్ బ్లూ ప్రింట్లోంచి. ఒకాబ్ ఎక్కడి నుంచి చదవాలి? వర్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఎగ్జామినేషన్లో? సినోనిమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? యాంటోనిమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇంగ్లీష్ బ్లూ ప్రింట్లోంచి మీకు వచ్చే విధంగా ఎక్సలెంట్ రిసోర్స్ ఇవ్వడం జరిగింది. ఏవైతే వర్డ్స్ ఆల్రెడీ ఒక 10 to 15 టైమ్స్ ఎగ్జామ్ వచ్చాయో వాటన్ని నేను అక్యూములేట్ చేసి బుక్లో పెట్టాను. 508 పేజెస్ కొంచెం పెద్దగా అయినా కూడా ఎక్సలెంట్గా ఒక్కసారి చదివితే మార్క్స్ దిగేలాగా నేను బుక్ అనేది రెడీ చేయడం జరిగింది. సో ఈ బుక్ని తప్పకుండా అందరూ చేయండి, పర్చేస్ చేసుకోండి. అండ్ ఇంగ్లీష్ని చాలా మంచిగా ప్రిపరేషన్ చేసుకొని మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. ఓకేనా? సో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క డిస్కషన్ దీంట్లో బైలింగ్వల్ వస్తుంది. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మీడియంలో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అర్థమవుతుంది. తెలుగు మీడియం వాళ్ళకు కూడా సెల్ఫ్ ప్రిపరేషన్ చేయడానికి ఒక బెస్ట్ రిసోర్స్ అవుతుంది అనమాట. మీరు కూర్చొని చాలా సింపుల్ వేలో దీన్ని చదువుకోవచ్చు. సో ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ బుక్ అనేది మీ ఇంగ్లీష్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. తప్పకుండా అందరూ కూడా తీసుకొని ప్రిపరేషన్ స్ట్రెంథెన్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి, నేను మీకు ఇచ్చా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వాట్సాప్ నెంబర్కి చేయొచ్చు. ఐ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్కి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంగ్లీష్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు సొల్యూషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బై బై గైస్, ఆల్ ది బెస్ట్.